మన భారతదేశం వాళ్ళు కూడా 79 సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో బానిసలుగా ఉన్నారు. వారి నుండి మనకు స్వాతంత్రం కావాల్సి వచ్చింది. మనం 2 రకాల ప్రయోజనాలను మొదటి సెక్షన్లో చూసాం. శరీర సంబంధమైన సాధకం వల్ల వచ్చే ప్రయోజనము, రెండవది దైవభక్తి అంటే ఆత్మీయంగా సాధించే ప్రయోజనము. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? ఆత్మ సాధించడానికి. దైవభక్తితో ఆత్మ సాధించే సాధకము, దైవభక్తితో ఆత్మ సాధించే సాధకము. ఇది ఇప్పుడు రెండవ పాఠం. మన యొక్క రెండవ పాఠం ఏంది? దైవభక్తితో ఆత్మ సాధించే స్వాతంత్ర్యం. అంటే ఆత్మకు స్వాతంత్రం కావాలి. ఆత్మకి ఏం కావాలి? ఆత్మ స్వాతంత్రం కావాలంటే ఆత్మ ఏమైపోయిందో ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదని అనేది. అందుకు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు చూడండి. పాపము చేయు ప్రతివాడును పాపము నాకు ఏమైనారు? దాసులు. కానీ పాపం చేసే వాళ్ళందరూ పాపానికి ఏమైపోయారు? పోనీ ఎంతమంది పాపం చేస్తున్నారని బైబిల్ చెప్తా ఉంది? రోమా 3:23 ఒకసారి చదువుకుందాం. రోమిలకు పత్రిక 3:23 వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఎంతమంది పాపం చేస్తున్నారు? అందరూ. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు పాపం చేస్తున్నారు? ఎప్పుడు పాపం చేస్తున్నారు? ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలి మనం. దీనికి 2 రకాల సమాధానాలు ఉన్నాయి ప్రపంచంలో. ఎన్ని రకాల సమాధానం ఉంది? మనకు స్వాతంత్రం కావాలంటే సత్యాన్ని అనుసరిద్దామా, అబద్ధాన్ని అనుసరిద్దామా? 8:31 మళ్ళీ చదవండి సిస్టర్. 8:31 యోహాను సువార్త 8:31. యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచి ఉంటేనే గాని నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు కాబట్టి ఆత్మకు స్వతంత్రం కావాలి అంటే ఏం కావాలమ్మా? ఏది స్వతంత్రంగా చేసేది? అక్కడ చదవబడిన లేఖనాన్ని బట్టి ఏది స్వతంత్రమునిచ్చేది? సత్యము. మళ్ళా చూద్దాం. నేను మళ్ళీ ప్రశ్న వేస్తాను, మీరు జవాబు చెప్పాలి. ఈ ప్రశ్నకి ఇంతవరకు ఎక్కడా జవాబు దొరకలేదు నాకు. నా లైఫ్లో 27 సంవత్సరాల సుదీర్ఘ సేవలో గోపాలకృష్ణాపురం వాళ్ళు చెప్తారని ఎదురు చూస్తున్నాను. ఎవరైనా చెప్పొచ్చు, తిరుపతి తప్ప. మళ్ళా చదవండి, క్వశ్చన్ జాగ్రత్త పరిశీలిద్దాం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ముందు నిలిచి ఉంటే కనుక మీరు నాకు నిజంగా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయరు. అంతేనా? క్వశ్చన్ నెంబర్ 1 అందరూ చెప్పేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 అంటే మన ఆత్మ యొక్క స్వతంత్రం ఇచ్చేదేంటి? దానికంటే ముందుగా ప్రతి మనిషి ఒక పుట్టుక ఉంది. ప్రతి మనిషికి ఏముంది? పుట్టుక.
శిశు దశ, మూడవది బాల్య దశ, మూడవది ఏంటి? ఈ 3 దశలో ప్రతి మనిషి ఎలా ఉన్నారని తెలుసుకోవాలి మనం. ఈ 3 దశల పిల్లలు ఎలా ఉన్నారు? ప్రసంగి 7:29 ఎలా ఉంది? దేవుడు నరులని యథార్థవంతులుగా పుట్టించాను. దేవుడు ఎలా పుట్టించాడు? దేవుడు తన స్వరూపం అందు నరుని నిర్మించాను. ఎవరి స్వరూపంలో నిర్మించాడు? దేవుని స్వరూపంలో నిర్మించాడు. దేవుడు పరిశుద్ధుడైతే మనిషిని ఏ స్వరూపంలో నిర్మించాడు? పరిశుద్ధుడిగానే నిర్మించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13వ వచనం. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడని యెడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అంటే కుటుంబాలలో భార్యకు అవిశ్వాసుడైన భర్త ఉంటే ఏం చేయకూడదంట? విడనాడకూడదు అంటున్నాడు. నెక్స్ట్ 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఏమవుతాడు? భార్య పవిత్రంగా విశ్వాసంగా ఉంటే భర్త కూడా మార్చబడతాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్. ఒకవేళ భార్య అవిశ్వాసం అయిందనుకోండి, విశ్వాసి అయిన భర్తను బట్టి ఏం చేయాలి? పరిశుద్ధపరచబడతారు. ఆ తర్వాత చదవండి. లేకపోతే వీళ్ళు గనక మారకపోతే మీ పిల్లలు ఏమయ్యుందరు? అపిత్తులు ఇద్దరు. ఇప్పుడైతే వాళ్ళు ఎలాంటి వాళ్ళమ్మా? సో ఇప్పుడైతే మీ పిల్లలు శిశుబాల దశలో పుట్టినప్పటి నుంచి ఎవరు అమ్మా? ఎవరు పిల్లలు? ఎవరు? ఈ అమ్మాయి ఎలాంటిది? పవిత్రమైందనా? చిన్న బిడ్డలను ఆటంకపరచుకుని ఇలాంటి వారిదే అంటే వాళ్ళు పవిత్రులైతేనే కదా అని చెప్తాడు. పాపులు అంటే చెప్తాడా? చెప్పడు. కానీ పుట్టిన ప్రతి మనిషి పరిశుద్ధుడు, పవిత్రులు. పుట్టిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళమ్మా? పవిత్రులు. ఓకే. కానీ ప్రతి మనిషి యవ్వన దశకు వచ్చేస్తున్నాడు. ఏ దశకు? యవ్వన దశ. యవ్వన దశ అంటే టీనేజ్ అంటాం కదా. తర్వాత మధ్య దశ, మళ్ళా వృద్ధాప్యం, ఈ యవ్వన వయసు వచ్చేసరికి మనుషుల హృదయాలలో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరిక వస్తుంది. ప్రసంగి 11:9 చదువుకుందాం. ప్రసంగి 11:9. కాబట్టి ఏ వయసు అమ్మా? యవన వయస్సులో. అంటే యవన వయసు ఎప్పుడు స్టార్ట్ అవుతాయా? టీనేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 10, 11, 12, తర్వాత 13. అప్పుడు యవన వయసు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 13 నుంచి ప్రారంభం అవుతుంది. 13, 14, 15, 16, 17, 18, 19. 13తో స్టార్ట్ అయ్యి ఆ యవన వయసులో అందరూ ఎలా ఉంటారు అనుకుంటారో చదువు. ఇప్పుడు యవన మందు అందరూ ఎలా ఉండాలనుకుంటారు? సంతోషంగా ఉండాలనుకుంటారు. మరి సంతోషం ఎప్పుడు వస్తుంది? చదువమ్మా. నీ యవన కాలం మందు నీ హృదయము సంతుష్టిగా ఉంటే నీకేముంటుంది? ఏముంటుంది? సంతుష్టిగా ఉంటే సంతోషం. ఇక యవన దశలో అందరూ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు సంతోషం ఎలా వస్తుంది అంటున్నాడు? హృదయము. ఏంటి? హృదయం ఎలా ఉండాలంట? హృదయం అంటే కోరికల కేంద్రం. హృదయం సంతుష్టి అంటే సంతృప్తిగా ఉండాలా. హృదయం ఏముండాలా?
ఎప్పుడు సంతృప్తిగా ఉంటుంది? హృదయం అంటే కోరికల కేంద్రం. హృదయం అంటే ఏంది? నువ్వు ఒక కోరిక కోరుకుంటే అది నెరవేరితే అప్పుడు నీకు సంతృప్తిగా ఉంటుంది కదా. అప్పుడు సంతృప్తిగా ఉంటే ఏంటి? సంతోషం. నువ్వు అనుకున్న కోరికలో నీకు నెరవేరలేదు అనుకో, హృదయం ఏం ఉండదు, సంతృప్తి లేదు. సంతృప్తి సంతుష్టి లేక సంతృప్తి. సంతృప్తి లేదంటే ఏముండదు? సంతోషం లేదు, దుఃఖం, కోపం. మీరు యవనస్తులు చూస్తుంటారు అప్పుడు పేపర్లో. యవనస్తులు కొంతమంది ప్రేమించుంటారు, వన్ సైడ్ లవ్లో. ఏమి అమ్మాయి నన్ను ప్రేమించలేదంటే నేనేం చేస్తానంటాడు వాడు? ముఖం మీద ఏం పోస్తాడు? అంటే తన కోరిక నెరవేరలేదని, తనకు సంతోషం లేదని. నేను సంతోషంగా లేదు కాబట్టి నువ్వు కూడా ఎలా ఉండకూడదు? సంతోషంగా ఉండకూడదని ముఖం మీద ఏం పోస్తున్నాడు? యాసిడ్ పోసేసి ఒకలా చచ్చిపోతే నేను కూడా చంపేస్తానని వీడి టవర్ ఎక్కి దూకి ఏం చేస్తున్నాడు? వీడి కూడా చచ్చిపోతాడు. కోరికలు యవన వయసులో బలంగా ఉంటాయి, రకరకాల కోరికలు. కోరికలు మరి యవన వయసులో సంతృప్తి పరచడానికి దాని కంటిన్యూ చదవమ్మా. సో యవన వయసులో నీకు సంతృప్తి రావాలి అంటే నీ కోరిక చొప్పునను, అంటే యవన వయసులో ప్రవర్తన, యవన వయసులో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటాడంట? నీ కోరిక చొప్పున, నీ కోరిక. రెండవది నీ దృష్టి యొక్క ఇష్టం. ఎప్పుడు నీ కోరిక నీ దృష్టి అంటే నేను సంపాదించడానికి అలవాటు పడితే నా కష్టం నా ఇష్టం అంటాం. మనం సంపాదించకపోతే మన తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు సంపాదించి కష్టపడితే అప్పుడు ఎవరు కష్టం? తల్లిదండ్రుల కష్టం, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్ట ప్రకారం మనం ఎప్పుడున్నాము? శిశు దశలో, బాల్య దశలో ఎవరి ఇష్ట ప్రకారం ఉన్నాం మనందరం? తల్లిదండ్రులు ఏం ఫుడ్ పెట్టారో అదే తిన్నాం, వాళ్ళు ఏం డ్రెస్ కొనిచ్చారో అదే. కానీ యవన వయసుకు వచ్చి ఇప్పుడు తల్లిదండ్రులు మీరు డ్రెస్ కొనిస్తామంటే తింటున్నారమ్మా? తీసుకున్నారా? ఇప్పుడు మనం చేసే ఫుడ్ ఎవరు తినట్లేదు. గోబీ ఫ్రైడ్ రైస్ కావాలి, గోబీ మంచూరి కావాలి, చికెన్ పకోడీ కావాలి, తండూరి కావాలి. ఎందుకంటే మనం కాలేజీకి బయటికి డ్యూటీకి వెళ్తున్నాం కదా, బయట రకరకాల ఫుడ్ చూస్తున్నాం, రకరకాల వస్త్రాలు చూస్తున్నాం. అవన్నీ చూసి మనిషిలో కోరికలు ఏమైంది? బలంగా పెరిగిపోయి మనం అనుకున్నట్టు డ్రెస్సు, మనం అనుకున్న ఫుడ్డు కదా. కోరికలు ఇప్పుడు బైక్లో తిరగాలి, ఎక్కడ తిరగాలి? కోరిక బైక్ తిరగడం తప్పు కాదు. ఇలాంటివన్నీ కోరికలు ఎప్పుడు వస్తుంది? అప్పుడు ఏం మారిపోతా ఉంది? ప్రవర్తనలో మార్పు. శిశుబాల దశలో ఉన్న పిల్లలు యవన దశలోకి వచ్చేసరికి తల్లిదండ్రుల మాట ఏం చేయట్లేదు, వాళ్ళు తిరగలేదు. మరి లోకంలో ఉన్న వాళ్ళు అయితే ఆ దేవుడే వచ్చి దిగిన నన్ను ఎవడు ఏమి చేయలేరు, అసలే నేను సీతయ్యని అంటారు లోకంలో ఉన్న. ఆడవాళ్ళు అయితే మీరు సీతయ్యలు అంటారు, వాళ్ళు ఏమంటారు? ఐ డోంట్ కేర్, నా కష్టం నా ఇష్టం, నాకు ఏది ఇష్టమో అది నేను తింటాను, డ్రెస్ కొనుక్కుంటాను, చదువుకుంటాను, ఉద్యోగం తెచ్చుకుంటాను అని చెప్తూ వాళ్ళ సంపాదనకు వచ్చేసరికి ప్రవర్తనలు ఏమొచ్చేస్తుంది? మార్పు వస్తుంది. అంటే యవన వయసులో వాళ్ళ కోరిక చొప్పున ఉన్నారా, తల్లిదండ్రుల కోరిక చొప్పున ఉన్నారు? ఇప్పుడు మరి యవన వయసులో వాళ్ళ దృష్టి ప్రకారం ఉన్నారా, తల్లిదండ్రుల దృష్టి ప్రకారం ఉన్నారా? తల్లిదండ్రుల మాట చాలా మంది, ఎక్కువ మంది వినట్లేదు. ఇప్పుడు ఎక్కడో కొద్దిమంది బైబిల్ చదివేవాళ్ళు, క్రైస్తవ కుటుంబాలు తల్లిదండ్రుల మాట వింటున్నారు. సో ఎక్కువగా ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ జరగట్లేదు. ఏ మ్యారేజ్ జరుగుతుంది? ఇప్పుడంతా లవ్ మ్యారేజ్లే జరుగుతుంది. సో దానికి కారణం యవన వయసులో వాళ్ళ కోరిక, రెండవది వాళ్ళ దృష్టి యొక్క ఇష్టం. వాళ్ళ దృష్టి యొక్క ఇష్టం. ఇప్పుడు తల్లిదండ్రుల దృష్టి ఎక్కువ ఇష్టం లేదు, దేవుని యొక్క దృష్టి యొక్క ఇష్టము లేదు.
దేవుని కోరిక లేదు, తల్లిదండ్రుల కోరిక ప్రకారం పిల్లలు ఏ వయసులో? యవన వయస్సులో. అందువల్ల ఈ ప్రవర్తనలో తేడాకు కారణం మనిషిలో ఉన్నటువంటి దురాశ. ఏంటమ్మా దురాశ అంటే? దేవుడు ఏది వద్దన్నాడో అది కావాలని కోరుకోవడం. ఏంటి? దేవుడు చెడు వద్దన్నాడు, అది కావాలని కోరుకోవడమే దురాశ. మంచి చెడులు తెలియపండు వద్దన్నాడు, అది కావాలని కోరుకోవడం ఏంటి? దురాశ. మందు కొట్టొద్దన్నాడు, అది తాగాలనుకోవడం ఏంటి? స్మోక్ చేయొద్దన్నాడు, అది చేయడం ఏంటి? ఒక భర్తకి ఒక భార్య ఉండాలి అన్నాడు, 2 భర్తలు భార్య కావాలనుకోవడం ఏంటి? దురాశ. 5 రూల్స్ ఉన్నాయి. భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, అది వేరే. బైబిల్ రూల్ అయ్యి రూల్ ప్రకారం చేసుకుంటే వేరే. ఈ దురాశ, ఈ ప్రవర్తన తేడా కోసం ఆజ్ఞను అతిక్రమిస్తుంది. దురాశ ఏం చేస్తుంది? ఆజ్ఞాతిక్రమమే పాపంలో జీతము. ఈ దురాశ పాపానికి అంటది. పాపం పరిపక్వమై మరణం అంటే దేవునితో ఎడబాటు, దేవునితో తల్లిదండ్రులతో ఎడబాటు. ఈ ప్రవర్తనలో అప్పటి వరకు తల్లిదండ్రుల కోరిక, దేవుని కోరిక, దేవుని దృష్టి, తల్లిదండ్రుల దృష్టిలో ఉన్న వాళ్ళు యవన వయస్సులో దురాశ రావడం వల్ల దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై. ఇప్పుడు యవన వయస్సులో అందరూ ఈ పాపము మరణం అనేది బానిసలుగా, పాపపు బానిసలు. పాపం చేయ ప్రతివాడు పాపమునకేంటి? దాసుడు లేక బానిస. వీళ్ళ పరిపాలించేవాడు ఎవరయ్యా అంటే? పాపులు పరిపాలించేవాడు ఎవరు? పాపులు కుమారులు ఎవరు? సాతాను కుమారులే కదా పాపులు. సో వీళ్ళందరూ ఎవరి చెరలో ఉన్నారు? సాతాను చెర. సాతాను చెర. కాబట్టి ఈ దాసులకు, సాతాను చెరలో ఉన్న వారికి ఏం కావాలి? విడుదల. ఏం కావాలి? ఈ విడుదలే స్వాతంత్ర్యం. ఏంటి? స్వాతంత్ర్యం. ఈ పాపపు ఆత్మీయంగా స్వాతంత్రం కావాలంటే ఇప్పుడు మళ్ళా లేఖనాలకు వచ్చాడు. యోహాను సువార్త 8:31. తను నమ్మిన యూదులతో ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు, మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే, తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యం మందు నిలిచి ఉంటేనే కానీ నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును. ఇప్పుడు స్వాతంత్రం కోసం ఏం కావాలమ్మా మనకి? ఏం కావాలి? సత్యం కావాలి. సత్యంతో స్వాతంత్రమా, అబద్ధంతో స్వాతంత్రమా? అబద్ధానికి జనకుడు ఎవరు? సత్యానికి జనకుడు దేవుడు. సత్యస్వరూపిన ఆత్మ, పరిశుద్ధాత్మ. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తు, అద్వితీయ సత్యదేవుడు అయిన యెహోవా. సో స్వాతంత్రానికి ఏం కావాలమ్మా? సత్యము. ఒకటి ఏం కావాలి? సత్యం కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, సత్యము మిమ్మల్ని ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది? సత్యము ఒక సాతాను చెరలో పాపపు దాసులుగా, పాపపు బానిసలుగా ఉన్న వారిని ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది? కరెక్ట్గా చెప్పాలి. అందుకే చెప్పింది ఈ క్వశ్చన్కి ఎవరు జవాబు చెప్పలేదు, మీరు చెప్పండి అని జాగ్రత్తగా చెప్పాలి. చదివి మళ్ళా చదవండి. తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యము నిలిచింటేనే కానీ మీరు నాకు నిజంగా శిష్యులయ్యుండి సత్యమును గ్రహించేద్దరు. అప్పుడు సత్యం మిమ్మును. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు స్వతంత్రులు అవుతాం మనం? సత్యాన్ని ఏం చేయాలా? అది ఇక్కడ ఇంపార్టెంట్. సత్యం బైబిల్ ఉంది. బైబిల్ తీసుకుని దీని కింద పెడితే మనకు స్వాతంత్రం రాదు. నిద్రపోయేటప్పుడు దీని కింద పెట్టుకుంటాం మనం, దెయ్యాలు రాకూడదు, కళలు రాకూడదని. సాతానుడు హృదయంలో ఉండే వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు, దిండు కింద ఉండేదని ఎత్తుకుపోడా?
ఏమ్మా కొన్ని విత్తనాలు త్రోవలో, కొన్ని రాతి నెలలో, కొన్ని ముళ్ళ పొదలో మంచి నెల పడింది కదా. ఈ రాతి నెల పడిన విత్తనాలు ఏం చేస్తాడో ఎత్తుకెళ్ళిపోతాడు. హృదయంలో ఉండే పడిన విత్తనాలు ఎత్తుకుపోతే తల కింద బైబిల్ ఎత్తుకుపోడా. పైగా సాతానికి బైబిల్ అంతా తెలుసు. ఓకే, సత్యాన్ని ఏం చేయాలమ్మా? సత్యమును ఏం చేయాలి? గ్రహించాలి. అందుకే ఒక ఆయన ఏం బ్రదర్, ఒక నపుంసకుడు, ఫైనాన్స్ మినిస్టర్, ఒక రాణి కింద పనిచేస్తాడు. ఫైనాన్స్ మినిస్టర్ అంటే డబ్బులు బాగుంటుంది కదా, మినిస్టర్ కదా. ఆయన భక్తి గలవాడు, యెరూషలేముకి ఆరాధనకు చేస్తున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? మంచివాడు, భక్తి ఉంది కాబట్టి అందరం పోయేస్తున్నాడు రథంలో. ఈయన మంచివాడుకున్నాడు. ఈయనకి సత్యం చెప్దామని దేవుడు ప్రభుత్వం ద్వారా ఫిలిప్పిని పంపించాడు. ఫిలిప్ ఆయన దగ్గరికి పోయి ఒక ప్రశ్న అడిగాడు. చూద్దాం ఏమడిగాడు. 8వ అధ్యాయం అపోస్తల కార్యము, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 30వ వచనం బ్రదర్. ఫిలిప్పు దగ్గర పరిగెత్తుకుపోయి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం. ఆయన మంచివాడు చెడ్డవాడు అంటే ఆయన ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం బైబిల్ చదువుతున్నాడు అంటే మంచివాడు చెడ్డవాడా? అయినా కూడా చదవండి. మా ప్రశ్న ఏంటి? నీవు చదువుచున్నది గ్రహించుచున్నావు అంటే సత్యాన్ని మనం ఏం చేయాలా? సత్యం వింటే చాలదు, సత్యం చెప్తే చాలదు, సత్యాన్ని ఏం చేయాలి? అప్పుడు ఆయనే ఉన్నాడు, ఎవడైనా త్రోవ చూపించకపోతే నేను ఎలాగూ గ్రహింపగలనని చెప్పాడు. అంటే త్రోవ చూపేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి. త్రోవ చూపించే వాళ్ళు గుడ్డోళ్ళు అయితే గుడ్డోడు ఆడ తీసుకుపోతాడు, గుండో తీసుకుపోతాడు. అప్పుడు ఈరోజు సేవకులు చాలామంది, త్రోవ చూపించే సేవకులు సత్యం చెప్తే మంచివాళ్ళు, సేవకులు అబద్ధం చెప్తే వాళ్ళు గుడ్డోళ్ళు ఎలా తీసుకెళ్తారు? ఆ పాతాళం అనే గుంట, లేకపోతే క్రీస్తు వస్తే నరకం అనే గుంట, అది పర్మనెంట్. కాబట్టి గ్రహించాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుతున్నాడు, మందిరానికి పోతున్నాడు. ఈరోజు చాలా మంది మందిరాలకు పోతున్నారు, చదువుతున్నారు బైబిల్, కానీ ఏం చేయట్లేదు. గ్రహించకపోతే అపార్థం చేసుకుంటాం బైబిల్ని. అపార్థం చేసుకుంటే అబద్ధాలు నమ్మాల్సి వస్తుంది, అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అబద్ధికులుగా మనం ఉంటే, అబద్ధికులు అందరూ అడిగిపోతారు. ప్రకటన 21:8 అంటే అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడుదురు, ఇదే రెండవ. సో అబద్ధం చెప్పినా, అబద్ధాన్ని నమ్మి ఆ ప్రకారం జీవించినా ఏది తప్పదు? అగ్నిగుండము తప్పదు. కానీ మనం, మన కుటుంబాలు, మన బంధువులు, సంఘము సత్యాన్ని గ్రహిస్తే తప్ప ఏం లేదు. దేనికి స్వాతంత్రము? ఆత్మకు స్వాతంత్రం. ఆత్మకు స్వాతంత్రం ఉంటే ఆత్మ ఏ బానిసలుగా ఉన్నది? ఎవరి చెరలో ఉంది? ఇశ్రాయేలీయులు ఆ రోజు ఎవరి చెరలో ఉన్నారంటే ఫరో రాజు చెరలో. ఎవరు బానిసలుగా ఉన్నారంటే ఐగుప్తు బానిసలుగా ఉన్నారు. నేడు ప్రపంచం అంతా ఎవరి చెరలో ఉన్నారు? దేనికి బానిసలు అయిపోయారు? పాపానికి, ఆజ్ఞాతిక్రమే. సో ఇప్పుడు క్వశ్చన్, ఈ క్వశ్చన్ చెప్తే మీరు కరెక్ట్గా చెప్పినట్టు. ఎవరు సత్యాన్ని గ్రహించగలరు? అలా చదవాలా? ఒకసారి చదివితే చాలదు, అది ఎన్నిసార్లు చదివినా మీరు ఆన్సర్ చెప్పలేరు. ఎవరు సత్యమును గ్రహించగలరు? మళ్ళీ చదవండి సిస్టర్. యోహాను సువార్త 8:31 ఒక్క వచనమే మనం చదువుతున్నాం. నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యండి సత్యమును గ్రహించదు. ప్రశ్న ఏంటంటే ఎవరు సత్యాన్ని గ్రహించగలరు? మా బ్రదర్ ఏదో చెప్పాడు, నిజంగా శిష్యులై ఉంటే తప్ప సత్యాన్ని ఏం చేయలేము. కాబట్టి నిజమైన శిష్యులు, ఏ శిష్యులు అంటే నిజమైన శిష్యులు ఎవరికి శిష్యులు? మనిషికి శిష్యులా? యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులా?
అలా మాట్లాడుతున్నది యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఎవరి శిష్యులము? మనకు ఒక్కడే గురువు, ఆయన యేసుక్రీస్తు. ఓకేనా? ఏ శిష్యులు? ఏ శిష్యులు? నిజమైన శిష్యులు అని ఎందుకు చెప్పాల్సింది? శిష్యులు అని చెప్తే సరిపోతుంది కదా. నిజమైన శిష్యులు అని ఎందుకు చెప్పారు? అబద్ధమైన శిష్యులు కూడా ఉన్నారు కాబట్టి. ఏ శిష్యులు కూడా ఉన్నారు అంటే శిష్యులు రెండు రకాలు. ఒకటి సత్యాన్ని అనుసరించే శిష్యులు, రెండవది అబద్ధాన్ని అనుసరించే శిష్యులు. ఈ సత్యాన్ని అనుసరించే శిష్యులు, నమ్మిన శిష్యులు గురువు గారిని ఏం చేశారు? నమ్మిన శిష్యులు ఆయనే నమ్ముతారు జీవితాంతం. మరి అబద్ధాన్ని చెప్పే శిష్యులు అమ్మిన శిష్యులు. అమ్మా, అమ్మిన శిష్యులు. శిష్యులు ఎన్ని రకాలు? ఎవరెవరు? నమ్మిన శిష్యులు, అమ్మిన శిష్యులు. 12 మందిలో 11 మంది నమ్మారు, ఒక ఆయన ఏం చేశాడు? అమ్మేశాడు. అందుకే సామెతలు చెప్తాడు, అయ్యా సామెత గ్రంథంలో సత్యమును అమ్మి వేయక అంటాడు. సత్యాన్ని ఏం చేయకూడదు? చాలా మంది అమ్మేశారు డబ్బుల కోసం. ఓకేనా? కాబట్టి మనం నమ్మిన శిష్యులుగా ఉందామా, అమ్మిన శిష్యులుగా ఉందామా? అమ్మా, నమ్మిన శిష్యులు. ఇప్పుడు క్వశ్చన్, ఎవరు నిజమైన శిష్యులు? లాస్ట్ క్వశ్చన్, ఎవరు నిజమైన శిష్యులు? అంటే నమ్మిన శిష్యులు కదా, అక్కడ వచ్చిన ప్రకారం ఎవరు నిజమైన అంటే నిజమైన శిష్యులకు మాత్రమే సత్యం ఏమవుతుంది? గ్రహిస్తారు. సత్యము గ్రహించిన వాళ్ళు మాత్రమే ఏమవుతారు? స్వాతంత్రం పొందుతారు, రక్షణ పొందుతారు. ఇప్పుడు ఎవరు నిజమైన శిష్యులు? మళ్ళీ చదవాలంటే ఒక్క వచనంలోనే ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి. చదవండి. యోహాను సువార్త 8:31. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆన్సర్. వెరీ గుడ్ బ్రదర్ గారు, సూపర్గా చెప్పారండి. ఆయన అంటే ఎవరిడా? క్రీస్తు వాక్యమందు నిలిచిన వాడే ఇప్పుడు ఎవరు? ఆయన శిష్యులు. ఇది చాలా కష్టం. ఇప్పుడు మీరే తేలిపోతారు కొన్ని విషయాల్లో. క్రీస్తు వాక్యం లేక క్రీస్తు బోధ, క్రీస్తు బోధ ఎందు నిలిచిన వారు మాత్రమే ఎవరు? ఎవరు? నిజమైన శిష్యులు. నిజమైన శిష్యులకు మాత్రమే సత్యం గ్రహించే శక్తి ఉంటుంది. సత్యం గ్రహిస్తే తప్ప మనం ఏం కాలేము? స్వతంత్రులు కాలేము. స్వతంత్రం అంటే ఆత్మరక్షణ. అర్థమవుతుందా? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, మీరు చెప్పాలి. దేవుడు 3 యుగాలలో కూడా ఇద్దరిద్దరిని ప్రపంచానికి సిద్ధపరిచాడు రక్షణ కోసం. పితరుల యుగంలో నోవాహుని సిద్ధపరిచాడు ఓడలో నుండి రక్షణ పొందాలని కదా. అబ్రహామును సిద్ధపరిచాడు విశ్వాసులకు తండ్రిగా ఉండాలని. పితరుల కాలంలో ఎంతమందిని సిద్ధపరిచాడు? ఎవరెవరు? నోవాహు, అబ్రహాం. దేవుడు 2 కోరుతున్నాడు 3 యుగాల్లో కూడా. ఒకటి విశ్వాసము, 2 నీతి. ఒకటి విశ్వాసము, రెండవది నీతి. అంటే సరైన సంబంధం. విశ్వాసం అంటే వినుట ద్వారా తెలుసుకున్న సంగతులు నిజమని నమ్మడమే విశ్వాసం. నోవాహు ద్వారా నీతి, అబ్రహాం ద్వారా విశ్వాసం. ఈ యుగంలో, పితరుల యుగంలో. రెండవది మోషే యుగం. మోషే యుగంలో ఒక జనాంగాన్ని విడిపించడానికి మోషే, నడిపించి గమ్యం చేర్చడానికి ఎవరిని ఏర్పాటు చేశాడు? ఆ రోజు ఐగుప్తు నుండి గమ్యం చేర్చడానికి, కనాను చేర్చడానికి దేవుడు ఎవరిని ఉపయోగించాడు ఆ రోజుల్లో? యెహోషువానే కదా. ఇశ్రాయేలు జనంగా నడిపించింది. ఐగుప్తు నుండి 10 తెగుళ్ళు చూపించి విడిపించింది ఎవరు? మోషే. మోషే కనానికి వెళ్ళాడా? లేదు. కాబట్టి కనానికి వెళ్ళి తీసుకుని వెళ్ళింది ఎవరయ్యా అంటే యెహోషువ. ఇద్దరు నాయకులే.
విడిపించడానికి, ఆ విడిపించడము సరైన సంబంధం కలిగి ఉండడానికి నీతికి గుర్తుగా ఆయన ఉన్నాడు. నీతి నుండి విశ్వాస జీవితంలోనికి నడిపించడానికి యెహోషువను సిద్ధపరిచాడు. అందుకే నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాను. వాళ్ళిద్దరు కుడికి కానీ ఎడం కానీ తిరగని వారు. ఇకపోతే క్రీస్తు యుగానికి వచ్చేసరికి లోకమంతా పాపం కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం దాసులు బానిసలు కదా. వీళ్ళందరినీ విడిపించడానికి దేవుడు పరలోకంలో ఒక ఆయన పంపించాడు. ఎవరిని పంపించాడు విడిపించడానికి? దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు అని పంపించాడు. ఆయన సిలువలో తన ప్రాణ త్యాగము బలి అర్పడం వల్ల అందరికీ ఏం కలిగింది? విడుదల, విమోచన కలిగింది. ఇప్పుడు విడిపించిన వారిని సర్వసత్యంలోనికి నడిపించడానికి ఎవరు అవసరమైంది? యోహాను సువార్త 16:13 చదవమ్మా. యోహాను సువార్త 16:13 వచ్చిన. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి. కాబట్టి విడిపించిన వారికి ప్రయాణం ఉంది. ప్రయాణంలో నడిపించడానికి ఏం కావాలి? సత్యం కావాలి. ఏం కావాలి? సర్వసత్యంలో నడిపించి పరలోక, అక్కడ ఆయనేమో కనానికి తీసుకెళ్ళాడు యెహోషువ. కానీ పరిశుద్ధాత్మ పరమ కనాన్ని ఎక్కడ? పరలోకానికి నడిపించాయని ఎవరు? పరిశుద్ధాత్మ. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నిజమైన శిష్యులుగా మనం ఉండాలంటే మనం ఎవరి బోధలో ఉండాలి? క్రీస్తు బోధలోనే ఉండాలి. క్రీస్తు బోధ కంటే ముందు ఎవరు బోధించారు ఇశ్రాయేలు జనాంగానికి? క్రీస్తు బోధ కంటే ముందుగా దేవుడు తన మాటలను ఎవరి ద్వారా మాట్లాడించాడంటే ప్రవక్తల ద్వారా. ఓకే, వాళ్ళకు నాయకుడుగా దేవుడు ఎవరు సిద్ధపరిచాడు? మోషే. 10 ఆజ్ఞలు తీసుకొచ్చింది ఎవరు? మోషే. కాబట్టి ఆయన మోషే ద్వారా ఇచ్చిన సిలబస్ వేరే, ఆ చట్టం వేరే. యేసుక్రీస్తు ప్రభు ద్వారా సర్వమానవాళికి ఇచ్చిన చట్టం అది పాత నిబంధన, ఇది అంతేనా? పాత నిబంధన ఎవరి ద్వారా ఇచ్చాడు దేవుడు? కొత్త నిబంధన ఎవరి ద్వారా ఇచ్చాడు? యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు మనం ఏ నిబంధనలో ఉన్నాము? ఏ నిబంధనలో ఉన్నాము? మరి కొత్త నిబంధనలో ఉంటే మనం ఎవరు బోధలో ఉండాలి? క్రీస్తు బోధలో ఉంటే మనం యేసుక్రీస్తుకి ఎవరము? శిష్యులు కాదు, నిజమైన శిష్యులమ్మా. ఒకవేళ మనం క్రీస్తు బోధలో లేకుండా ఈ బోధను విడిచిపెట్టి ముందుకు పోయినాం అనుకో, ముందు ఎవరు బోధ? క్రీస్తు కంటే ముందు ఎవరున్నారమ్మా? మోషే బోధలో ఎవరైనా ఉంటే వాళ్ళే శిష్యులు. అమ్మిన శిష్యులు, నమ్మిన శిష్యులు, అమ్మిన శిష్యులు. ఇప్పుడు చెక్ చేద్దాం కొన్ని. ఏం బ్రదర్? సున్నతి పాటించండి అని దేవుడు మోషే ద్వారా చెప్పాడా, యేసుక్రీస్తు ద్వారా చెప్పాడా? ఏ నిబంధన? పాత నిబంధన. పాత నిబంధనలో ఆరాధించాలంటే అందరూ ఎక్కడికి వెళ్ళాలి? సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకి వెళ్ళాలి. కొత్త నిబంధనలు ఆరాధించాలంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? ఎక్కడ పోయి ఆరాధించమన్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురేం కానీ ఇద్దరు, ఇక్కడ 100 మంది ఉన్నాము ఇక్కడ సంఘంలో. వీళ్ళకి ఎక్కడైనా సరే, చెట్టు కింద అయినా, ఇంట్లో కానీ, బిల్డింగ్లో కానీ, చర్చి భవనంలో కానీ మనం కూడి ఏం చేయొచ్చు? ఆరాధించవచ్చు. మరి అప్పుడు జంతు బలి ఉందా లేదా? ఇప్పుడు జంతు బలి ఉందా? మరి పాత నిబంధనలో ఎప్పుడు ఆరాధించమన్నాడు దేవుడు? ఆదివారమా? మోషే ద్వారా చెప్పింది ఏ దినాన్ని పవిత్రం చేశాడు? విశ్రాంతి దినం అంటే శనివారం. అప్పుడు కానుకలు ఎంత ఇమ్మన్నాడు? 10వ భాగం ఏమన్నాడు? అంటే 10వ భాగం ఏమన్నాడు? ఇప్పుడు మనం ఎంత వేయాలి? వర్ధిల్లిన కొలది వేయాలి. ఇప్పుడు ఎవరైనా 10వ భాగం ఏంటి అని చెప్తే 10వ భాగం తెస్తే ఏ నిబంధనలో ఉన్నారు? మరి పాత నిబంధనలో ఉంటే అది ఎవరు బోధ కాదు? క్రీస్తు బోధ కావడం వల్ల ముందుకు పోతే వాళ్ళ గురించి ఎంత సీరియస్గా అదే మోషే చెప్పాడో చూద్దాం. అదే మోషే ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 24 వచనమా? చూసి కొంచెం సహకరించాలి. మీరు వచ్చి నిద్రపోయేదానికి వచ్చేది మీరు.
కొంచెం పైకి పురమ్మా. ఏమన్నాడమ్మా? ఎవరు అనింది? మోషే ఎవరికి నాయకత్వం వహించాడు? ఏ నిబంధన తీసుకొచ్చాడు? ఏ జనాంగానికి? మోషే మనకు సంబంధించిన వ్యక్తి కాదు, ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన. ఇప్పుడు చెప్పా, మోషే ఇట్లా చెప్పాను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలేను. ఇంకా ప్రవక్తలు కాదమ్మా, ఒకే ఆయన. ఆ ప్రవక్త మాట విననివాడు. అపోస్తలుల 3వ అధ్యాయం సిస్టర్, 3వ అధ్యాయం ఉండండి సిస్టర్ గారు తీసుకుంటారు. 23 నుంచా 23 నుంచి చూడండి, ఫాలో అవ్వండి. ఇప్పుడు చెప్తాను. మోషే గారు ఏమని చెప్పాడు? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు దేవుడు పుట్టించును. ఆయన మీతో ఏమి మాట్లాడినానో మీరు ఆయన మాట వినవాలి. ఎవరి మాట వినాలి? ఆ ప్రవక్త మాట వినని ఎడల ప్రజల్లో ఉండకుండా ఏమవుతారు? క్వశ్చన్ నెంబర్ 1, ఎవరు సర్వనాశనం అవుదురు? కరెక్ట్ గా చెప్పాలి, ఏదంటే నోరు కూర్చుని చెప్పకూడదు. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవును. ఇంతకు ఆ ప్రవక్త ఎవరు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు బోధలు ఎవడైనా ఇప్పుడు క్రీస్తు యుగంలో వినకపోతే వాడేమగును? ఇదే విషయాన్ని యోహాను ఏం చెప్పాడు? యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం చదువుదాం. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం. ఎవరి బోధమ్మా? అంటే క్రీస్తు యుగంలో పుట్టిన నువ్వు నేను ఎవరి బోధలో ఉండాలా? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు. క్వశ్చన్ నెంబర్ 1, ఎవడు దేవుని అంగీకరించిన వాడు? క్రీస్తు బోధ యందు మనము నిలిచి ఉండకపోతే దాన్ని విడిచి, అంటే ముందు ఎవరు బోధ ఉండేది? మోషే బోధ. ముందు ఏ నిబంధన ఉండేది? మరి దాని దగ్గరికి మనం పోతే మనం దేవుని ఏం చేయలేదని అర్థము, అంగీకరించలేదని అర్థం. దేవుని ఏం చేయలేదు? ఇంకా చదవమ్మా. ఎవడైనాను ఏ బోధమ్మా? అంటే నేనైనా ఎవరైనా క్రీస్తు బోధ తేక మీ ఎద్దుకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో. కాబట్టి ఎవరి బోధ కంటే ముందు బోధలు ఇప్పుడు మనం చేర్చుకోకూడదు. క్రీస్తు బోధ కంటే ముందున్న బోధ మోషే బోధ. ఆ బోధ మనం ఏం చేయకూడదు ఇప్పుడు. మరి మోషే బోధలో కొన్ని పండగలు ఉన్నాయి, తెలుసా మీకు? ఏమేం పండగలు ఉన్నాయి అయ్యా? గుడారాల పండగ, పస్కా పండగ, కోతకాల పండగ. ఇవన్నీ ఎవరి ద్వారా దేవుడు ఏ జనాంగానికి ఇచ్చాడు? ఇశ్రాయేలు జనాంగానికి. ఎవరి ద్వారా? ఏ నిబంధనలు ఇచ్చాడు? ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము? క్రీస్తు యుగంలో ఉన్న మనకు ఎవరి మాటలు, ఎవరి బోధ? ఇది వదిలేసి మళ్ళా మనం ముందుకు పోయి మనం కూడా కోత పండుగలు, గుడారాల పండుగలు, పస్కా పండుగలు, రొట్టెల పండుగలు, సున్నతి, ధర్మశాస్త్రం పాటించాలని చెప్పుకుంటూ ఇప్పుడు మనము దశంభాగం ఇవ్వాలని చెప్పుకుంటూ ఉంటే నువ్వు క్రీస్తు బోధ వింటున్నావా, మోషే గారి బోధ వింటున్నావా? అయ్యా ఎవరి బోధ? సో ఈరోజు చాలా మంది తెలియక కోత పండుగలని, గుడారాల పండుగలని, సున్నతి పాటించేవాళ్ళంటే ముస్లిమ్స్, యూదులు. నేటి వరకు ముస్లిమ్స్, యూదులు దేన్ని పాటిస్తున్నారు? సున్నతి పాటిస్తున్నారు, జంతు బలి పాటిస్తారు, శనివారపు ఆరాధన పాటిస్తున్నారు కదా. ఆనాటి యూదులు వల్ల ఈనాడు క్రైస్తవులు కూడా గుడారాల పండుగ, కోత పండుగ, పస్కా పండుగ, రొట్టెల పండుగ ఆచరిస్తున్నారా లేదా? ఆచరిస్తున్నారంటే అవన్నీ ఎవరి బోధ కాదు,
మరి క్రీస్తు బోధ ఆయన మాట, ఆ ప్రవక్త మాట మీరు వినని ఎడలా మీరేమవుతారు అంటున్నాడు. ఎప్పుడైనా విన్నారా ఈ షాకింగ్ న్యూస్? మన ఆంధ్ర తెలుగు భాష మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఎవరు బోధకి వెళ్ళిపోయారు? క్రీస్తు బోధ విడిచి ఆడికి వెళ్ళిపోయారు. మేము కూడా నేను ఒకప్పుడు లూథరన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ మాది. మా తాత వాళ్ళేమని చెప్తున్నాడు, జన్మ పాపం అని చెప్పారు నాకు. ఏమన్నారు? పుట్టుకతోనే పాపులు అన్నారు. దేవుడు అంటే త్రియేక దేవుడు అన్నారు. ఇవి బైబిల్లో లేవు. కొన్ని రోజులకు కోత పండుగ చేసుకుందాం, గుడాల పండుగ చేసుకుందాం అన్నారు. బైబిల్లో ఇది ఎవరికి ఇచ్చింది? అవి ఇశ్రాయేలుకి, ఏ నిబంధనలో ఉన్న వారికి. ఓయమ్మ ఇది మాకు అర్థం కాలేదని మా అన్న పెద్ద అన్న ఒకప్పుడు యూనివర్సిటీలో చదివేటప్పుడు బక్సింగ్ చర్చికి నడిపించారు. ఏ చర్చికి నడిపించారు? బక్సింగ్ గారికి తిరుపతిలో న్యూ జెరూసలేం ఓపెన్ చేసేటప్పుడు నేను ఉన్నాను ఆయన పక్కన. న్యూ జెరూసలేం పద్మావతి నగర్లో ఓపెన్ చేసేటప్పుడు నేను, మా అమ్మ, మా అన్న ఉన్నవాడ. ఆయన ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు పొందిన వ్యక్తి. ఆ చర్చికి తీసుకెళ్ళాడు. అక్కడ కొన్ని సంవత్సరాలుగా మేము ఆ ఫెలోషిప్లోనే ఉన్నాము. అక్కడ పోయిన జన్మ పాపము, త్రియేక దేవుడు అంటున్నారు. ఏమి ఇంకా కొన్ని ఎవరు బోధలో ఉన్నారంటే క్రీస్తు బోధ కాకుండా ముందుకు వెళ్ళిపోయినారు వీళ్ళు కూడా. అమ్మమ్మ మనం శాపగ్రస్తులు అవుతామని అక్కడి నుంచి బ్రదర్నికి వచ్చాము. ఎక్కడికి వచ్చాము? బ్రదర్న్ అసెంబ్లీకి బక్సింగ్ తేడా ఏంటంటే సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు అనేది బ్రదర్న్ గ్రూప్. కానీ బక్సింగ్ గారు ఫెలోషిప్లో స్త్రీలు ఏం చేస్తారు? వాళ్ళే బోధిస్తారు, వాళ్ళే సాక్ష్యాలు చెప్తారు, ఇవన్నీ చేస్తుంటారు. వీటన్నిటికీ ఒక సత్యం ఉంది, ఒక అబద్ధం ఉంది. సత్యం ఉంది, అబద్ధం ఉంది. మనం సత్యం నమ్ముదామా, అబద్ధం నమ్ముదామా? మరి నేను లూథరన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వాళ్ళ బాప్తీసం చిలకరించేశారు. ఏం చేశారు? చిలకరింపు బైబిల్లో లేదు. అది క్రీస్తు బోధ కాదు. యేసు క్రీస్తు వారు మోడల్గా నీతి యావత్తు జరుగుటకు ఇప్పుడు ఇలాగూ కానిమ్ము అనేసి నీళ్ళలోనికి వెళ్ళి మునిగి నీళ్ళలో నుండి ఒడ్డుకి బాప్తీసం విషయంలో ఒక సత్యం ఉంది, అబద్ధం ఉంది. మనం దేన్ని అనుసరిద్దాము? ఇప్పుడు ఏది సత్యము దాన్ని అనుసరించడానికి ఇది ప్రారంభ క్లాసు మాత్రమే. ఇది ఎన్నో సత్యాలు మనకు దేవుడు అయ్యగారి ద్వారా మీకు వినిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది దేవుని చిత్తం అయితే మనం ఒక్కొక్క దాన్ని పరిశీలిద్దాం. బైబిల్ ఏం చెప్పిందని సమస్తాన్ని ఏం చేయాలా? పరిశీలించండి, మేలైన దాన్ని మాత్రం మీరేం చేయండి. పౌలు శీలలు చెప్పిన సంగతులు బైబిల్లో అలాగ ఉన్నవో లేవని మీరేం చేయాలా? పరిశీలించాలి. ఏం చేయాలా? ఎందుకంటే యెహోవా గ్రంథమును ఇలా చదవాలి. పరిశీలించి చదివితే సత్యం నమ్ముతాం, పరిశీలించకపోతే అబద్ధాన్ని నమ్ముతాం. అబద్ధాన్ని నమ్మే వాళ్ళందరూ ఏ గుండానికి పోతారు? అగ్నిగుండంలో అగ్ని ఆరద, పురుగు, ఏడుపు, పళ్ళు కొరుకుట. నరకంలో 3 షిఫ్ట్లు ఉంటాయి సిస్టర్. ఎన్ని షిఫ్ట్లు? ఒక ఫ్యాక్టరీలో 8 గంటలు 3 24 గంటల షిఫ్ట్ ఉంటుంది కదా. ఆ విధంగా ఒక షిఫ్ట్లో నరకానికి వెళ్ళేవారు. ఎప్పుడు చూసినా ఏడవాల. ఏం చేయాలా? ఏడవాల. అదొక ఆలోచన. ఆ షిఫ్ట్ అంటే మనకు అన్ని వస్తువులు, ఉద్యోగాలు, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు ఉన్నా కొంతమంది మొహం ఎప్పుడు చూసినా ఎలా ఉంటుంది? ఏడు మొక్క. ఇది అక్కడికి ట్రైనింగ్. ఎక్కడికి ట్రైనింగు? నరకానికి ప్రాక్టీస్ మ్యాచ్ అంటాం దీన్ని. ఏమంటామో? ప్రాక్టీస్ మ్యాచ్ ఇక్కడ. మరి కొంతమంది ఎప్పుడు చూసినా పళ్ళు కొరుకుతూ ఉంటారమ్మా. ఏం కొరుకుతుంటారు? కోపం వచ్చినప్పుడు అంతా భర్త భార్య మీద పళ్ళు కొరకడం, భార్య భర్త మీద ఏం కొరుతుంటారు? టీచర్ స్టూడెంట్స్ మీద, స్టూడెంట్స్ టీచర్ మీద, సేవకులు సభ్యుల మీద, సభ్యులు సేవకుల మీద, అత్త కోడల మీద, కోడల అత్త మీద ఏం చేస్తారు? కోపం వచ్చినప్పుడంతా ఇలా కొరికినప్పుడు అంతా ఇది కూడా ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోవాలి. ఎక్కడికి ప్రాక్టీస్ మ్యాచ్ ఇది? ఒక క్రికెట్ టీం ఆడాలంటే ముందు ఏం మ్యాచ్ ఆడతారు? అదేవిధంగా నరకానికి పోవాలంటే ఊరికి కుదురుతామో. ఇక్కడ భూలోకంలో ఏ మ్యాచ్ ఆడాలా? ప్రాక్టీస్ మ్యాచ్. శరీర కార్యాలతో ప్రాక్టీస్ మ్యాచ్. అది 2వ షిఫ్ట్. 3వ షిఫ్ట్ అగ్నిలో ఎప్పుడు కాలాలి? అగ్ని ఆరద, పురుగు అక్కడ కాలాలి. కాబట్టి ఇక్కడ భూమి మీద నిప్పులు పోసుకొని, ఇదేంటిది? నిప్పుల మీద ప్రాక్టీస్ మ్యాచ్. అగ్నిగుండం, దాని పేరు ఏం పేరు? ఇది అగ్నిగుండం ప్రాక్టీస్ మ్యాచ్. ఇక్కడ ఎందుకు ప్రాక్టీస్ చేస్తే నేను పర్మనెంట్ గా ఆడ ఉండాలి కదా. అక్కడ పోయి ప్రాక్టీస్ లేకపోతే నాకు కష్టం అవుతుంది కదా.
ఏడ్పు, పళ్ళు కొరుకుట, అగ్నిలో కాలుట. ఈ 3 షిఫ్ట్ ఎక్కడ? మరి నరక. అందుకే దీన్ని WWB అంటాం. WWB అంటే ఓల్డ్ వైడ్ భోగి. ఓల్డ్ వైడ్ భోగి. ఓల్డ్ వైడ్ భోగి అక్కడ మీకు అర్థం అవ్వాలంటే IWB తెలుసుకోవాలి. IWB అంటే ఇండియన్ వైడ్ భోగి. ఇండియాలో ఎక్కువ జనవరి 12వ తేదీ రాత్రి ఏమేస్తారు? అది కాబట్టి ఇది ఏ భోగి? ఇది IWB భోగి, ఇండియా వైడ్ భోగి. ఇప్పుడు భోగిలో ఏమేమి వేస్తాం సిస్టర్? భోగి పండుగ ఏమేమి వేస్తారమ్మా మన సహోదరులు? పాత చెట్లు, పాత పనికిరాని బట్టలు, టైర్లు, ట్యూబ్ అన్ని దేన్ని వేస్తామమ్మా? పనికొచ్చేది వేస్తామా? పనికిరాని వేస్తావా? ఎర్ర సంద నుండి కొట్టేస్తావా? బీరువులో బట్టలని వేసేస్తావా? నీ బైక్లో ఉన్న టైర్ ట్యూబ్ తీసి కాలుస్తావా? భోగిలో దేనికి వేస్తాము? అంటే నీకు పనికిరాని నువ్వేం చేసావు? నీకు పనికిరాని దానిని నువ్వేం చేస్తున్నావు? కాల్చేస్తున్నావు. మరి దేవుడికి పనికి రాకపోతే దేవుడు ఏం చేయాలా? నువ్వు వేసుకున్న భోగి IWB, దేవుడు వెయ్యబోయే భోగి WW. ఆయన అందరిని ఏడు ఎవరిని వేస్తాడో బైబిల్ రైట్ చేశాడే. చదవండి. రోమా 3:12. రోమిలకు రాసిన పత్రిక 3:12. అందరూ త్రోవ తప్పి ఏకముగా. అబ్బా ఎంత టేస్ట్ కూడా పదం. ఎప్పుడు అందరూ త్రోవ తప్పి ఎక్కువగా పనికిమాలలో అయిపోయేది. ఇదిగో యవన దశలో అందరూ సంతోషం కోసం, వాళ్ళ హృదయ సంతృప్తి కోసం వాళ్ళ ప్రవర్తన మార్చుకొని దురాశ వలన పాపం చేసి మరణించి అందరూ ఏం తప్పిపోతున్నారమ్మా? త్రోవ. ఎలా తప్పు? మాటల్లో త్రోవ తప్పడం, క్రియల్లో త్రోవ తప్పడం, ప్రవర్తనలో త్రోవ తప్పడం, స్వభావాల్లో త్రోవ తప్పడం, వ్యక్తిత్వ నిర్మాణంలో త్రోవ తప్పడం. త్రోవ తప్పిన వాళ్ళందరూ ఏమగుదురు? పనికిమాలిన వాళ్ళు కుదురు. అదేనా? ఇప్పుడు పనికిమాలిన వాళ్ళందరినీ ఎక్కడ వేయరు దేవుడు? అగ్నిగుండంలో. దేవుడు వేసే అగ్నిగుండం పేరేది? WW. భారతదేశంలో మన హైందవ సహోదరులందరూ వేసే భోగి పేరేమి? ఇక్కడ ఇది చూసినప్పుడు నీకు ఎలగాల, ఓయమ్మో ఇక్కడ వేసేదాన్ని ముళ్ళ చెట్లు వేస్ట్గా వేస్తున్నారు, నేను నా జీవితంలో వేస్ట్గా ఉంటే నన్ను కూడా దేవుడు కాల్చేస్తాడు. పనికిమాలిన వాళ్ళంటే నువ్వు నీ తల్లిదండ్రులకు పనికి రావాలా, నీ అన్నదమ్ములకు పనికి రావాలా, నువ్వు నీ భర్తకు పనికి రావాలా, నువ్వు నీ భార్యకు పనికి రావాలా, నువ్వు నీ పిల్లలకు పనికి రావాలా, నువ్వు నీ అత్తకు పనికి రావాలా, నీ కోడలకు పనికి రావాలా, నువ్వు నీ స్థానిక సంఘానికి పనికి రావాలా, నీ వీధిలో ఉన్న వాళ్ళకి నువ్వు పనికి రావాలా, నీ గ్రామానికి నువ్వు పనికి రావాలా. అర్థమైందా? కొన్ని పనికిరాని ఆవులు మేకలు అలా తిరుగుతూ ఉంటాయి, తెలుసా మీకు? ఆవులు మేకలు ఊలేసి ఉంటారు. అడిగితే ఎవరు కూలేసామంటారు? దేవుడు కూలేసామంటారు. కోలేరమ్మా ఆవు అంటారు, మేక అంటారు. మనుషుల్లో కూడా ఆ విధంగా తిరుగుతా ఉంటారు. చదవండి ప్రసంగి 7:17. నేను ఎందుకు చెప్పాలా? దేవుడే చెప్తాడు మీకు. ప్రసంగి 7:17 చదవమ్మా. ప్రసంగి 7:17. అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలానికంటే ముందుగా నీవేలాగు. అంటే కొంతమంది 70-80 సంవత్సరాల కంటే ముందుగా ఏమైపోతున్నారంట? ఎందుకు చనిపోతున్నారంట? దుర్మార్గ పనులు చేయడానికి. ఎంత దుర్మార్గ పనులు? ఆ పనులు చేయడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? బుద్ధిహీనంగా ఏం చేస్తారమ్మా? తిరిగేది ముసలోళ్ళ, చిన్నపిల్ల, యవనస్తులు ఈరోజు ఇంటికి 10 గంటలకు పైన ఎందుకు వస్తున్నారు? చాలా కుటుంబాల్లో ఇంటికి ఎన్ని గంటలకు రావాలా? కాలేజీకి పోయినావా చూసుకొని రావాలా, డ్యూటీకి పోయినావా చూసుకొని రావాలా. కొంతమంది 11 గంటలకు 12 గంటలకు రాత్రి ఇంటికి వస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారని అర్థం. ఎలా తిరుగుతున్నారు? బుద్ధిహీనంగా తిరిగింది ఎందుకు? అక్కడ ఉండేది చెప్పాలా, అధికముగా దుర్మార్గపు పనులు చేయడానికి. బాగా చదువుకున్న వాళ్ళే టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు దొంగలుగా, దోచుకున్న వారుగా, హంతకులుగా మారిపోయారు. తెలుసు కదా మీకు? చదువుకున్న వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించుకుని దొంగలుగా, దోచుకున్న వారుగా, నరహత్యలు చేసేవారుగా మారిపోతారు. దానికోసం బుద్ధిహీనంగా ఏం చేస్తున్నారు? ఆ భూమి మీద సాతాను కుమారులు తిరుగుతుంటే వీళ్ళ డాడీ అయిన సాతాను ఏడ తిరుగుతున్నాడు?
ఏడ తిరుగుతున్నాడు? దేవుడే చెప్పాడు. అయ్యా సాతాను ఎక్కడి నుంచి వచ్చావంటాడు దేవదూతల మీటింగ్లో. అప్పుడు సాతాను ఏమని అంటాడు? నేను భూమి మీద అటు ఇటు, అంటే ఆయన డ్యూటీ అండి, అటు ఇటు ఎందుకు ఎదురుతున్నామని పేతుని అడిగితే, ఎవడిని మింగుదునా అని గర్జించు సింహమ్మని వెతుకుతూ. ఏ వయసులో ఉన్న వాళ్ళని పట్టుకుందామంటే, యవ్వన వయసులో ఉండేవాడికి కోరికలు ఎక్కువ, వాడు సంతోషంగా ఉండాలని కోరుతాడు. వాడు సిగరెట్లో సంతోషం, మందులో సంతోషం, జూదంలో సంతోషం, అబద్ధం చెప్పడంలో. ఈ వయసులో వీడు పట్టుకుంటాను, నేను వీడిని అవిధేయులుగా మార్చేస్తాను, అవిశ్వాసిగా మార్చేస్తాను, నా గ్రూపులు చేసుకుంటాను అని కొంతమంది గాలం వేసి, కొంతమంది వలేసిని చిక్కించుకొని వాడు గంతులు వేస్తున్నాడు. ఈ నా బిడ్డ అయిపోయాడు అని. దేవుని బిడ్డ ఏమైపోయాడు? ఎవరి బిడ్డ అయిపోయారు? వాడు గంతులు వేస్తున్నాడు. సో మనం ఎవరి బోధలు ఉండాలి? మన సువార్త ప్రకటించిన, ఆరాధన చేసిన, బాప్తిసం ఇచ్చిన, ఏది చేసినా ఎవరి బోధలో ఉండాలి? ఆయన మాట మనం అంగీకరించకపోతే, వినకపోతే ఏమవుతాము? ఆయన ఏది చెప్పినను మీరు ఆయన మాటను వినాలి. వినని ఎడల ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుదామా, సర్వాశీర్వాదాలు పొందుదామా? సర్వాశీర్వాదాలు పొందాలంటే ఎవరు బోధ వినండి? క్రీస్తు బోధ. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో ట్రైనింగ్ ఇచ్చాడు 12 మందికి. వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్ చేశారు. అపోస్తల కార్యం అంతా ప్రాక్టీస్ మ్యాచ్లో ఎఫెసీ, ఫిలిప్పీ, కొరింథీ, తెస్సలోనిక సంఘాలు ఏర్పడాయి. వాళ్ళు స్థిరపరచడానికి పత్రికలు రాశాడు. పత్రికలు చివరిగా ప్రవచన గ్రంథం రాశాడు. పరలోకం ఎలా ఉంటుందో వర్ణించాడు. వీటన్నిటి మనం కూడా తెలుసుకుందాం. సో ఇంతకీ మనం నేర్చుకునేది, దైవభక్తితో ఆత్మ సాధించే స్వాతంత్రంలో యవన వయస్సులో అందరూ ఏమైపోయారు? పాపులైపోయారు. వీళ్ళు అగ్నిగుండం పోకుండా తప్పించబడ్డమే రక్షణ. తప్పించబడ్డం ఏంటి? సో ఆత్మ ఏం సాధించాలో అది ఈ పాటలో చూసి కొంచెం గ్యాప్ తీసుకుందాం. ఆత్మ ఏం సాధించాలి అంటే ఒక వచనం చదివేసి ముందుకెళ్దాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసినటువంటి 2వ వచనం 3వ వచనం. ప్రియుడు అంటే గాయకు రాస్తున్నాడు యోహాను గారు. ప్రియుడా, నీ ఆత్మ ఏమవ్వాలి? వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ సౌఖ్యంగా ఉండవాలనని. అందరూ ఎలా ఉండాలని యోహాను గారు ప్రార్థన చేశాడమ్మా? ఎలా ఉండాలి? సౌఖ్యముగా ఉండాలి, అంటే సుఖంగా ఉండాలి, మన జర్నీ హ్యాపీగా ఉండాలి. ఇక్కడ కూడా కొన్ని ప్రశ్నలు ఉంటుంది, అది మీరు చెప్పాలా? సౌఖ్యం అనేది దేని మీద ఆధారపడింది? మళ్ళా చదవనమ్మా. వీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించడం. ఇప్పుడు చెప్పండి, మనం సౌఖ్యంగా ఉండాలంటే అది దేని మీద ఆధారపడింది? అన్ని విషయాలలో ఏమవ్వాలా? మనం అన్ని విషయాలలో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. అన్ని విషయాలంటే మన కుటుంబ విషయాలు, మన పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, ప్రయాణాలు, మన వ్యవసాయ వ్యాపారాలు, ఇవన్నీ ఏమవ్వాలి? యోహాను రాసిన 3వ పత్రిక సిస్టర్, పత్రిక, సువార్త కాదు. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. వర్ధిల్లితేనే మనకి ఏముంటుంది బ్రదర్? సౌఖ్యం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఏం చేయాలి? యోహాను రాసిన 3వ పత్రిక 2-3 వచనాలు. ఎవరు అన్ని విషయాల్లో వర్ధిల్లగలరు? సో ఎవరి ఆత్మ వర్ధిల్లుట. మన ఆత్మ ఏమవ్వాలి? మన ఆత్మ వర్ధిల్లితే మనం అన్ని విషయాల్లో వర్ధిల్తాం. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లితే మన జర్నీ, 3 లోకాల జర్నీ, ఏ జర్నీ? సౌఖ్యంగా హ్యాపీగా ఉంటాం. నువ్వు వర్ధిల్లో లేదనుకో, ఉదయం నుంచి కరెంట్ లేదు, ఫ్యాన్ లేదనుకో, ఇక్కడ క్లాస్ జరుగుతుందా? క్లాస్ సక్సెస్ అవ్వాలంటే కరెంట్ కావాలి, లైట్ కావాలి, మైక్ కావాలి, కుర్చీలు కావాలి, 11 గంటలకు టీ కావాలి, 4:30కి టీ కావాలి. అప్పుడే మనం సౌఖ్యంగా వింటాం. టీ అంటే ఇప్పుడు చూస్తున్నాడు బ్రదరు, పాలు ఇంకా మర్చిపోయినాను అనేసి, పర్లేదు కానీ పాలు లేకపోయినా ఆత్మీయ వాక్యమైన పాలతో వెళ్ళిపోతాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్,
అన్ని విషయాలు మనం, మన కుటుంబాలు, పిల్లలు, ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యవసాయం, వ్యాపారం అన్ని వర్ధిల్లాలి. అందుకే దివారాత్రులు ధ్యానించేవాడు అతడు నీటి వల్ల నాటబడినవాడు, ఆకు వాడుక అతని కాలం ముందు ఫలమిచ్చు, అతడు చేయని దాంతయు. అదే అన్ని విషయాలు వర్ధిల్లడం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, అన్ని విషయాల్లో ఎవరు వర్ధిల్లగలరు? ఎవరి ఆత్మ వర్ధిల్లిందో వాళ్ళు ఏమవుతారు? అన్ని విషయాలలో వర్ధిల్లుతారు. అన్ని విషయాలు వర్ధిల్లితే లోకంలో ఎక్కువ మంది ఆత్మ వర్ధిల్లిందా, శరీరాలు వర్ధిల్లేయా? శరీరానుసారులు శరీర విషయంలో మనసుద్రు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసుద్రు. అంతే కదా. ఉదయం నేర్చుకున్నట్టు శరీర ప్రయోజనము కొంత మట్టికే ప్రయోజనకరము, ఆత్మ ప్రయోజనము అన్ని విషయాల్లో ఇక్కడ అక్కడ పోవటం. సో ఆత్మ వర్ధిల్లాలి. ఇప్పుడు క్వశ్చన్, ఆత్మ వర్ధిల్లడం దేని మీద ఆధారపడింది? 3వ వచనం చదవాలా? 3వ వచనం, సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా బహుగా సంతోషించింది. ఇప్పుడు చెప్పండి, ఆత్మ వర్ధిల్లడం అనేది దేని మీద ఆధారపడింది? సత్యం వినడం, ఏమే సత్యాన్ని తల కింద పెట్టుకోవడం ఇట్లా కుదరదు. ఏం చేయాలి? సత్యాన్ని అనుసరించాలా. సత్యం అనుసరించాలా. ఇప్పుడు క్రీస్తుల సత్యం ఎవరు బోధలో ఉంది? ఆయన ఏం చెప్పాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని, ఇందు నిమిత్తం మీ లోకానికి సత్య సంబంధి అయిన వాడు నా మాట. ఇప్పుడు నేను మళ్ళా మోసం మాట విన్నానంటే నువ్వు ఏ సంబంధి కాదు, మరి సత్య సంబంధి కాదంటే ఎవరు సంబంధి? సత్యానికి ఆబోజుడు చెప్పాలా, అబద్ధానికి జనకుడు ఎవరు? మరి ఆయన జనకుడు అయితే నువ్వెవరు? మరి అబద్ధికులు నువ్వు, ఆయన హోల్సేల్గా ఏడికి పోతావు? నరకం అని చెప్పకూడదు, అగ్నిగుండం అని చెప్పాలి. సో నేను, నా కుటుంబం, నా సంఘం అగ్నిగుండానికి పోకూడదు అనుకుంటే నాకు స్వాతంత్రం కావాలి. నాకేం కావాలి? స్వాతంత్రం ఇచ్చేది ఏంటి? సత్యం ఎప్పుడు స్వాతంత్రం ఇస్తుంది? ఎప్పుడు స్వాతంత్రం ఇస్తుంది సత్యము? గ్రహించినప్పుడు. ఎప్పుడు గ్రహిస్తావు? మరి నువ్వు ఎవరు? ఎప్పుడు క్రీస్తుకు నిజమైన శిష్యుడు ఎవరు? ఆయన బోధలో ఉన్నావా, ఆయన వాక్యంలో ఉన్నావా, లేక మోషే బోధలో ఉన్నావా, లేకపోతే యెహోషువ బోధలో ఉన్నావా? అర్థం కదా. ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు ఏమంటాము? మోషే ప్రార్థించగా మన్నా కురిపించాడు, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుడు ఏమైపోయింది. కాబట్టి నువ్వు, నేను కూడా ఇప్పుడు పోయి, దేవా యెహోషువ వల్ల నేను కూడా ప్రార్థిస్తున్నాను, ఈ సూర్యుని చంద్రుని ఆపేయి, లేకపోతే నాకు ఇక్కడ వ్యవసాయం నష్టం పోతుందంటే అయిపోద్దా? అది అప్పుడు మాత్రమే వర్ధిల్లుతారు. సూర్య చంద్రులు ఆగకూడదు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఆగిపోయి సమాధాన పడాలి. ఇది ఇప్పుడు దేవుడు కోరుకుంది. అయ్యా వర్షము, ఆకాశం నుండి వర్షము, ఫలవంతమైన ఋతువులను, ఆహారం అనుగ్రహించి ఉల్లాసం చేత మీ హృదయంలో ఆయన ఏం చేస్తున్నాడు? కాబట్టి దేవుడు ఏమి సాక్ష్యం లేకుండా చేయలేదు. వర్షాకాలానికి దాని కాలమును దాని దేవుడు ఏం చేశాడు? దాని గురించి నీకు వద్దు. అది ఐ డూ మై డ్యూటీ, యూ డూ యువర్ డ్యూటీ. దేవుడు అనేది నా డ్యూటీ నేను చేస్తా, మీ డ్యూటీ మీరు మీ డ్యూటీ చేయకుండా వచ్చి దేవా ప్రభా ప్రభా స్తోత్రం 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 అల్లు అల్లు అంటే మీరు ఏం చేయాలో చేయండి. స్టూడెంట్ స్కూల్ నుంచి ఇంటికి పోతే ఏం చేయాలమ్మా? పాము కడుక్కోవాలంట. సరే కడుక్కున్నావు, ఆ తర్వాత ఏం చేస్తావు? హోంవర్క్ చేసి స్కూల్కి ఎలా పోతావు? ధైర్యంగా పోతావా, ఏడ్చుకుంటా పోతావా? స్కూల్కి ధైర్యంగా పోవాలంటే హోంవర్క్ చేసినప్పుడు ధైర్యంగా ఉంటుంది. హోంవర్క్ చేయకపోతే లాస్ట్లో కూర్చుంటావు, అది కూడా ఇటు తొంగి తొంగి చూస్తావు. టీచర్ చూసి నువ్వే హోంవర్క్ లేయి చూపించాడు. అదేవిధంగా ఈ 3 లోకాల ప్రయాణాలు దేవుడు ఈ ప్రపంచంలో అందరికి హోంవర్క్ ఇచ్చాడమ్మా. ఏమిచ్చాడు? ఈ హోంవర్క్ పూర్తి చేసిన వాళ్ళు తీర్పులో కుడివైపున రండి అనే పిలుపులో ఉంటారు. హోంవర్క్ చేయని వాళ్ళు తలదించుకొని, అందుకే నేను ఒక పాఠం చేసినప్పుడు తలెత్తుకుంటావా తలదించుకుంటావా అని పాఠం ఒకటి ఉంది. తలెత్తుకుంటావా? నువ్వు నేను సత్క్రియలు చేస్తే ఏం ఎత్తుకుంటాము? తలెత్తుకుంటాము. నువ్వు నేను తప్పు చేస్తే తల దించుకుంటాం. క్రికెట్ ప్లేయర్స్ యూత్ క్రికెట్లో ఎవరు తలెత్తుకుంటారు? క్రికెట్ ఆటగాళ్ళలో తల ఎప్పుడు ఎత్తుకుంటాం?
సెంచరీ చేసినప్పుడు తలెత్తుకుంటావు, డక్ అవుట్ అయితే తల తెచ్చుకుని బయటకు వచ్చేస్తావు. దేవుడు కోరుకునే సత్క్రియలు ఏంటంటే ఆత్మరక్షణ. ఏంటి? నా జీవితంలో, నా సేవలో 10,000 మంది కంటే ఎక్కువ బాప్తీసాలు ఇచ్చి రక్షణలో నడిపించాను. నేనేమెత్తుకొని తిరగవచ్చు? తలెత్తుకొని తిరుగుతా. ఇంతమందిని రక్షించి అన్ని పట్టణాల్లో సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా సమాధానంగా ఉన్నారు. ఒక ఆత్మను కూడా రక్షించకపోతే నేనేం తెచ్చుకోవాలి? తల తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆత్మరక్షణ దేన్ని అనుసరించి నడుచుకోవాలి? సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈ పాఠం వేరే, మళ్ళా మీరు దాన్ని సహించారు. ఇప్పుడు ఆత్మ వర్ధిల్లడం అంటే ఏంటో తెలుసుకొని ముగిచ్చేస్తాం. మొదటి సెక్షన్ మళ్ళీ వెళ్ళిపోదాం. మనం దేని గురించి చదవడం ఇప్పుడు? ఆత్మ వర్ధిల్లడం అంటే నెంబర్ 1 ఆత్మరక్షణ. ఆత్మ. నెంబర్ 2 రక్షణ పొందిన ఆత్మ నిలిచి ఉండాలి. ఒకడు మెడికల్ కాలేజీకి ఎందుకు పోతాడమ్మా? ఏమి అవడానికి పోతాడు? మరి ఆయన డాక్టర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? 5 సంవత్సరాలు చదవాలి. 5 సంవత్సరాలు ఆయన నిలిచి ఉండాలి కాలేజీలు. సో రక్షణ పొందిన మనము పరలోకం వెళ్ళాలంటే 7 మెట్లు ఉన్నాయి. రక్షణ పొందిన మనం పరలోకం వెళ్ళాలంటే ఎన్ని మెట్లు? ఆ మొదటి మెట్టు ఏంది? రక్షణ పొందుట. మిద్ది మీదకి ఎక్కాలంటే ఏం కావాలమ్మా? మెట్లు లేకుంటే మిద్ది మీదకి ఎగిరి తూగలమా? దూకలేము. లేకపోతే లిఫ్ట్ అయినా కావాలా? అదేవిధంగా పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ ఎన్ని మెట్లు? పరలోకానికి వెళ్ళాలంటే ఏది వర్ధిల్లాలి? ఏమి సాధించాలి? ఆత్మ సాధించాలి. ఆత్మ సాధించడం అంటే ఏంటి? ఆత్మరక్షణ. రెండవది ఆత్మ రక్షణలో నిలుచుట. రక్షణలో ఏమవ్వాలా? నిలుచుట, నిలవాలి. మధ్యలో విశ్వాసానికి సోదరులు బలహీనతలు వచ్చినప్పుడు పారిపోతున్నారు, లోకలు కలిసిపోతున్నారు. నిలవాలి. 5 సంవత్సరాలు మెడికల్ కాలేజీలో నిలిచిన వాడు ఏమవుతాడు? డాక్టర్ అవుతాడు. నిలిచిన వాడు ఆత్మ రక్షణలో కొనసాగాలి. ఏం చేయాలమ్మా? కొనసాగాలి. నేను 5 సంవత్సరాలు మెడికల్ కాలేజీలో ఉంటాను కానీ రూమ్లో ఉంటానంటే కుదురుతుందా? 5 సంవత్సరాలు కాలేజీలో కొనసాగాలి, ల్యాబ్లో కొనసాగాలి, పరీక్షల్లో కొనసాగాలి, రక్షణలో కొనసాగాలి. చూడండి ఫిలిప్పీ 2:12 చూడండి. ఫిలిప్పీ 2:12. అమ్మా ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా నేను లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను ఏం చేయాలి? రక్షణ పొందాలి, రక్షణలో నిలిచి ఉండాలి. మూడోది రక్షణలో ఏమవ్వాలి? కొనసాగాలి. విశ్వాసంలో కొనసాగాలి, ప్రేమలో కొనసాగాలి, నిరీక్షణలో కొనసాగాలి, క్రీస్తునందు కొనసాగాలి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి? క్రీస్తులో నుండి, వెలుగులో నుండి మన చీకటికి లోకంలోకి వెళ్ళిపోకూడదు. కొనసాగేది ఎందుకు అంటే మన ఆత్మ రక్షణలో ఎదగడానికి. ఏమవ్వాలమ్మా? ఎదుగుట. కొనసాగిన వాడు 5 సంవత్సరాలు డాక్టర్గా ఎదుగుతాడు, ఎదగాలి. పేతురు అంటాడు, మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ వచనం చదవండి అమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం చదవండి డైరెక్ట్గా. 3వ వచనం. 3వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏం చేయాలి? ఇక్కడ వాక్యమైన పాలు ఎందుకు? రక్షణ విషయంలో ఏమవ్వాలి? ఎదగాలి. మీరు ఇలాగే ఉంటే సంతోషపడతారా? మీరు ఎదిగి చదివి ఉద్యోగాలు తెచ్చి ఉంటే తల్లిదండ్రులు సంతోషపడతారా? పుట్టిన పిల్లలందరూ 3 కేజీలు బరువు
మూరుడు పొడుగుతూ ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారా, ఎదుగుతారా శరీరరీత్యా? ఎదిగితే సంతోషమా? తల్లిదండ్రులకు అలాగుంటే సంతోషమా? రక్షణ పొందిన వాడు, కృతగా జన్మించినాడు ఏమవ్వాలి? ఎదిగితే ఏ తండ్రికి సంతోషం? పరలోకం తండ్రి సంతోషం. నేను ఎదిగింది ఎందుకు అంటే 5వ మెట్టు, ఆత్మ ఎదిగిన వాడు ఏం చేయాలంటే పని చేయాలి. ఏం చేయాలమ్మా? మీరందరూ బాగా చదివేసి పీజీ బీటెక్ చదివేసి, డాడీ ఇంతకాలం 2 లక్షలు ఖర్చు పెట్టి చదివించావు, నా కోర్స్ అంతా అయిపోయింది, నేను ఇక మాత్రం ఏం మాత్రం చేయను, నేను డ్యూటీకి పోనంటే ఎట్టుంటుంది డాడీకి, మమ్మీకి ఎట్టుంటుంది? మనం చదివి ఎదిగింది ఎందుకు? అదేవిధంగా సంఘంలో కూడా ఎదిగిన వాళ్ళందరూ ఏం చేయాలమ్మా? ఎదిగిన వాళ్ళందరూ ఏం చేయాలి? పని చేయాలి. పని చేయని వాడు భోజనానికి పాత్రుడు కాదు, పని చేయని వాడు జీతానికి కూడా పాత్రుడు కాదు. మరి మనం పని చేసేది ఎందుకు? 6వ మెట్టు, పని చేసేది ఎందుకంటే ఆత్మ ఫలము ఫలించడానికి. ఆత్మ ఫలము ఫలించుట. గలతీ 5:22 ఉంది కదా, ప్రేమ, సంతోషం, సమాధానము, దయాళుత్వము, దీర్ఘశాంతము, మంచితనం, వాసన, గ్రహమని. ఈ ఫలాలు ఫలించడానికి కోసం మనం ఏం చేయాలా? పని చేయాలి. అంతే కదా బ్రదర్? 30 రోజులు మనం పని చేస్తే 31వ తేదీ మనకు ఫలం వస్తుంది, జీతం అనే ఫలము. పని చేయకపోతే ఏం లేదు, ఫలము లేదు. నువ్వు ఫలించేది ఎందుకు అంటే, చివరి మెట్టు, పరలోకానికి వెళ్ళి ఏ సంబంధాన్ని నిరూపించుకోవాలి? దేవుని సంబంధి. నువ్వు ఏ సంబంధి అమ్మా? మనుషులందరూ 2 సంబంధులు. ఒకటి దేవుని సంబంధులు, రెండవది మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధం. నువ్వు అపవాది సంబంధం ఉంటావా, దేవుని సంబంధిగా ఉంటావా? మరి దేవుని సంబంధిగా ఎప్పుడు అవుతాము? యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం చదివేయండి. బ్రేక్ తీసుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకోను. 3వ పత్రిక సిస్టర్ 11వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. చదువయ్యా. చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకోను. మేలు చేయవాడు, క్వశ్చన్ నెంబర్, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు. అది ఓకే. నేను అడిగే మొదటి వేస్తాను, ఎవరు దేవుని సంబంధి? అమ్మా, ఎవరు దేవుని సంబంధి? 11వ వచనం సిస్టర్, 3వ పత్రిక 11వ వచనం. మళ్ళీ చదవండి ఒకరు. చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకోనము. మేలు చేయవాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎవరు దేవుని సంబంధి? మేలు చేయవాడు. మరి ఎవరు అపవాది సంబంధి? అక్కడ లేదు. కీడు చేయవాడు. అంతే కదా, మేలుకి ఆపోజిట్ అండి కీడు. ఇంకా కీడే కాదు, కీడుకి డాడీ ఎవరు? మరి ఆ డాడీ ఏం చేస్తాడు? ప్రకటన 12:9 చదవండి. ప్రకటన 12:9. ప్రకటన 12. మా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానునియు పేరు గల మహా ఘట సర్పము ఏమాయను పడద్రోయబడిను. వాని దూతలను అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా ఏమయ్యారు? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. 12వ అధ్యాయము. బ్రదర్స్ ఒక చదవయ్యా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానునియు పేరు గల ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడును, అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దాంతో కూడా. ప్రశ్న, సర్వలోకాన్ని సాతాను లేక అపవాది ఏమి చేస్తున్నాడు? సర్వలోకానికి మోసం చేసే కాంట్రాక్టర్కి తండ్రి ఎవరు? కాంట్రాక్టర్లు ఉంటారు కదా, ఇల్లు కట్టేదానికి కాంట్రాక్టర్లు,
రోడ్డు వేసేదానికి కాంట్రాక్టర్లు, సర్వలోకానికి కాంట్రాక్టర్ ఎవరు? మోసం చేయడానికి. మోసం చేయాలంటే ఏం చెప్పాలా? ఆ అబద్ధానికి డాడీ ఎవరు? కాబట్టి సాతానుడు కొంతమంది దూతల ద్వారా అబద్ధం చెప్పాడు, కొంతమంది అబద్ధ ప్రవక్తల ద్వారా అబద్ధం చెప్పాడు, కొంతమంది అబద్ధపు క్రీస్తుల ద్వారా అబద్ధం చెప్తాడు, కొంతమంది అబద్ధపు అపోస్తుల ద్వారా అబద్ధం చెప్తాడు, కొంతమంది అబద్ధపు సంఘాల ద్వారా ఏం చెప్పిస్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పి 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 అంటే క్రీస్తు బోధ వదిలేసి మోషే బోధ, ఇంకా పాత నిబంధన బోధ అంతా చెప్తున్నాడంటే అది ఏ బోధ? అబద్ధ బోధ కదా. వాడు సర్వలోకాన్ని ఏం చేస్తున్నాడు? సాతానుడు సర్వలోకాన్ని సాతానుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నీ ఇంట్లో నీ భార్యకు మోసం చేసినా, లేక భార్య భర్తకు మోసం చేసినా, తల్లిదండ్రులు పిల్లలకు మోసం చేసినా, సేవకుడు సంఘానికి మోసం చేసినా, సంఘం సేవకునికి మోసం చేసినా, వీళ్ళందరూ ఏ సంబంధులు? సాతాను సంబంధం, అపవాది సంబంధం. మోసం చేయకూడదు. మన దేవుని సంబంధం అంటే ఏం చేయాలా? ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేయాలంటే దేన్ని అనుసరించాలన్నాడు? 9వ వచనంలో, యోహాను రాసిన 3:9 నువ్వు దేన్ని అనుసరించి నడుచుకోవాలంటే, నువ్వు మేలు చేయాలంటే నో 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 3వ పత్రిక 9వ వచనం చూడండి, మళ్ళీ చదవండి అమ్మా. 3వ పత్రిక 11వ వచనమ్మా, 11వ వచనం. మేలు చేయవాడు మేలు చెయ్యాలి అంటే దేన్ని అనుసరించి నడుచుకోవాలంటున్నాడు? ఏం చేయాలి? మంచి కార్యము అనుసరించి నడుచుకోవాలి. మంచి కార్యం. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం ఏ కార్యం? దప్పిగా ఉన్నవాడు దాహం వేయడం ఏ కార్యము? ఒకడు 1 మైలు రమ్మంటే 2 మైలు పోవడం ఏ కార్యము? బట్టలు లేనాడు బట్టలు ఇవ్వడం ఏ కార్యము? నశించిన ఆత్మను వెతికి రక్షించడం ఏ కార్యము? మంచి కార్యాలు చేసి మంచి కార్యాలతో మేలు చేస్తే నువ్వే సంబంధి. మంచి కార్యాలతో మేలు చేయాలంటే నువ్వు దేన్ని అనుసరించాలి? సత్యాన్ని అనుసరించాలి. అబద్ధాన్ని అనుసరించావంటే మోసపోతావు, నష్టపోతావు. కాబట్టి దేవుని సంబంధి ఎగుటకు ఏం చేయాలమ్మా? దేవుని సంబంధి ఎగుటకు ఏం చేయాలి? మంచి కార్యము అనుసరించి, మంచి కార్యము అనుసరించి ఏం చేయాలి చెప్పట్లేదే? మేలు చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు రివర్స్ పోదాం. సేపు ఆరోహణ క్రమంలో పోయినాము, ఇప్పుడు అవరోహణ క్రమంలో వద్దాం. ఎవరు దేవుని సంబంధి? ఎవరు దేవుని సంబంధి? మంచి కార్యంలో అనుసరించి నడుచుకున్నాడు ఏం చేయాలి? మేలు చేసేవాడు మంచి దేవుని సంబంధి. మరి మేలు చేయాలంటే ఎవరు మేలు చేయగలరు? ఫలించిన వారే మేలు చేయగలరు. ఫలించాలంటే ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలంటే ఏం చేయాలి? ఎదగాలి. ఎదగాలంటే విశ్వాసంలో కొనసాగాలంటే అంత ముందుగా నిలవాలంటే ముందుగా మరి పరలోకానికి మొదలు పెట్టేది రక్షణ పొందుట. ఈ స్టెప్ అయితే మీకు ఎన్ని మెట్లు ఉన్నాయి? ఇంకా 6 మెట్లు కదా. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు బ్రేక్ తర్వాత మొదటి మెట్టు రక్షణ పొందడానికి ఎన్ని మెట్లు? ఇది ఆత్మ వర్ధిల్లడానికి 7 మెట్లు. దైవభక్తితో ఆత్మ సాధించే ఇక్కడ స్వాతంత్రం పొంది మరి ఇండిపెండెన్స్ డే పొందిన మనం ఏం పొందాం? జనవరి 26 రిపబ్లిక్ డే. అంతేనా? స్వాతంత్రము సంఘంలో ఉంది, సంపూర్ణ స్వాతంత్రం పరలోకంలో ఉంది. ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఈ రెండింటి ద్వారా మనకు రావాలి. పాపానికి సాతాను చెరలో నుండి మనకు స్వాతంత్రం కావడానికి సత్యాన్ని అనుసరించాలి, ఇంకొకరిని అనుసరించాలి. అది కూడా చదివేద్దాం. చివరి వచ్చిన బ్రేక్ ముందుగా గలతీ 6 గలతీ 5:1-2 వచ్చాను. చాలా కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అని కాడి కింద, ఇక్కడ మరలా దాస్యం అనే కాడి అని దేన్ని అన్నాడు? థమ్సప్నా? పాత నిబంధన అన్నాడు. దాస్యం అనే కాడి కింద మళ్ళా మీరు
చిక్కు పాత నిబంధనకు పోవద్దు. ఎందుకంటే కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన అవసరమా? ఏం బ్రదర్? ఒక డొకోటో బైక్ ఉందనుకో, కొత్త బైక్ ఒకటి కొన్నావు అనుకో, రేపటి నుంచి నువ్వు డొకోటో బైక్లో పోతావా, కొత్త బైక్లో పోతావా? కొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది సత్యం, పాత నిబంధన మోషే ద్వారా వచ్చింది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఏమవ్వాలా? నిరర్ధకం అవ్వాలి. కాబట్టి స్వాతంత్రానికి రెండు కావాలా, ఒకటి సత్యం కావాలి, రెండవది మళ్ళా చదువు వచనం, ఒకటో వచనం, ఎవరి ద్వారా స్వాతంత్రం? అమ్మ ఒకటో వచనం. ఫస్ట్ నెంబర్ ఏంటంటే ఎవరు స్వాతంత్రము అనుగ్రహించారు? అంతేనా? ఇప్పుడు మనకు మోషే ఏం అనుగ్రహించలేడు. ఒకవేళ మోషే ఎవరికి స్వాతంత్రం ఇచ్చాడు? వాళ్ళకు చేసుకుని వాళ్ళకు ఆ మేలులకి ఒక పండుగ చేసుకున్నారు. సో ఇప్పుడు క్రీస్తు ద్వారా స్వాతంత్రము, సత్యము ద్వారా స్వాతంత్రం. అసలు ఆ సత్యం ఎవరు? నేనే మార్గమును సత్యము క్రీస్తే స్వతంత్రం ఇస్తారు. ఈ సత్యాన్ని క్రీస్తుని మనం ఏం చేయాలి? ఇప్పుడు గ్రహించాలి. ఏం చేయాలి? అప్పుడు మనకు ఎవరికి శిష్యులు? నిజమైన శిష్యులు ఎవరు? క్రీస్తు బోధలో ఉన్నవాళ్ళు. కాబట్టి క్రీస్తు బోధలో ఉన్న వాళ్ళు మొదటి మెట్టు ఏం చేయాలమ్మా? రక్షణ పొందాలి. రెండో మెట్టు ఏంది? రక్షణ నిలిచిన. మూడో మెట్టు ఏంది? కొనసాగాలి. రక్షణ కొనసాగి ఏం చేయాలి? ఎదగాలి. ఎదిగిన వాళ్ళు ఏం చేయాలి? పని చేయాలి. పని చేసిన వాళ్ళు ఫలించాలి. ఫలించిన వాడు మేలు చేయాలి. మంచి కార్యాలు చేసి, ఆ మంచి కార్యాలు చేసి ఎవరిలాగా మారిపోతాం? ఎవరి సంబంధి? దేవుని సంబంధం. అంటే ఏ లోకానికి వెళ్ళిపోతాం? అంటే పరలోకం వెళ్ళడానికి ఎన్ని మెట్లు? 7 మెట్లు. ఆత్మ వర్ధిల్లడానికి ఎన్ని మెట్లు? ఆత్మ సాధించవలసింది ఎన్ని మెట్లు? ఇవన్నీ ఏ లోకంలో చేయాలి? ఇది చేయడానికి ఎన్ని సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు? ఈ 70 నిమిషాలు ఈ 7 హోంవర్క్ చేస్తే ఎలా పోతాం పరలోకానికి? రండి అని పోతాము. అసలు రక్షణ పొందలేదు, మొదటి స్టెప్పే కాలేదు, ఇవన్నీ చేయలేదంటే తల దించుకొని ఆడిపోదాము, నరకానికి వెళ్ళిపోతాం. అలా పోకుండా ఉండాలంటే మొదటి మెట్టేంది? సో మూడో పాఠం బ్రేక్ తర్వాత కరెక్ట్గా 4:15 నుంచి 5 గంటల వరకు, 5 గంటలు క్లోజ్ చేస్తాం. ఎందుకంటే నైట్ 8:30 కంతా మేము బస్సు ఎక్కి మళ్ళీ ఏలూరుకి వెళ్ళాలి. ఓకేనా? తిరుపతికి పోయి ఎక్కాలి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఒక ప్రశ్న జవాబు మీరు చెప్పాలి. జవాబు చెప్తే చివరి పాఠం. పరలోక ప్రవేశానికి ఎన్ని మెట్లు? 7 మెట్లు. ఎవరైనా చెప్పగలరా? చూడకుండా సరే చూసి. ఆత్మరక్షణ అమ్మా, ఆత్మరక్షణ పొందుట, నిలుచుట, కొనసాగుట, ఎదుగుట, రక్షణ ఫలించుట, మేలు చేయుట. లాస్ట్ ఏంటి? మేలు చేస్తే, మేలు చేయాలంటే ఫలించాలి, ఫలించాలంటే ఎదగాలి, ఎదగాలంటే పని చేయాలి, పని చేయాలంటే ఎదగాలి, ఎదగాలంటే కొనసాగాలి, కొనసాగాలంటే నిలవాలి, నిలవాలంటే రక్షణ పొందాలి. సో పరలోకం వెళ్ళాలని ఎవరిని కోరుకుంటే ఎన్ని మెట్లు? మరి పరలోకం వెళ్ళాలంటే అబద్ధాన్ని నమ్మిపోదామా, సత్యాన్ని నమ్మిపోదామా? సత్యం అనేది నేడు మనం కొత్త నిబంధనలో కొనసాగుదామా, పాత నిబంధనలో ఉందామా? సో మొదటి మెట్టేది వెంకటేశ్వర గారు, మొదటి మెట్టేది పరలోకం వెళ్ళాలంటే ఎన్ని మెట్లు కదా? ఇప్పుడు ఆ రక్షణ పొందడానికి మళ్ళీ 7 మెట్లు. రక్షణ పొందడానికి ఎన్ని మెట్లు? 7 మెట్లు. ఓకేనా? టక 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 చదవాలి. ఎలా చదవాలి? మరి టక టక్కన పోతారు. మళ్ళా రక్షణ పొందడం అనేది దేవుని కోరిక. ఒకసారి చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:1. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 వచ్చిన స్పీడ్గా చదవాలా? మా మొదటి 4 సిస్టర్స్, ఈ 3 బ్రదర్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఎవరో ఒకరు
ఈ మూడింటికి రెఫరెన్స్ 1 2 3 4 ఈ 4టికి మీరు, ఈ 4 మీరు రెడీ చేసి పెట్టుకుని ఒక్కొక్కటి రెడీ చేసుకోండి. ఇంకా చదవలేదే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నువ్వు బ్రదరా సిస్టరా అయితే ఇప్పుకొచ్చి కూర్చో, చీర కట్టుకో మా. అదే 2వ పత్రిక మొదటి పత్రిక సిస్టర్, 2వ పత్రిక అయితే మొదటి పత్రిక 2:4 పోండి. మొదటి పత్రిక 2:4 చదవడమ్మా. 2:4 సిస్టర్. మా మనుషులందరూ ఏం పొందాలి? రక్షణ పొంది సత్యమునకు వచ్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని మా దేవుడు అందరి పట్ల ఏం కోరుతున్నాడు? 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ 2 పాయింట్లు చెప్పాలి. అదే మనకి ఇచ్చిన హోంవర్క్ భూమి మీద. అందరినీ పవిత్రంగా పుట్టిస్తే దేవుడు అందరూ భేదం లేకుండా ఏం చేశారు? ఇప్పుడు పాపం చేసిన వారు అందరి పట్ల దేవుడు ఏమి ఇచ్చిస్తున్నాడు? 2 విషయాలు ఇచ్చిస్తున్నాడు. గమగమని చెప్పాలి. అందరూ ఏం పొందాలి? 1 రక్షణ పొందాలి. ఒకటి రక్షణ పొందిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సత్యములో అనుభవ జ్ఞానం కావాలా, అబద్ధంలో అనుభవ జ్ఞానం కావాలా? మరి అబద్ధంలో అనుభవ జ్ఞానం పోవాలంటే ఏ నిబంధనకి పోవాలి? సత్యంలో అనుభవ జ్ఞానం కావాలంటే ఏ నిబంధనకి రండి? కొత్త నిబంధనకి రండి. ఈ 2 పనులు ప్రతి మనిషికి క్రీస్తులో దేవుడు ఇచ్చిన హోంవర్క్ ఇస్తున్నా. ఈ హోంవర్క్ చేస్తేనే పరలోకంలో రండి అని పిలుపు తీర్పులో. హోంవర్క్ చేయకపోతే వండి సోమరివైన చెడ్డ దాసుడా అంటాడు. ఓకే, రక్షణ పొందాలి సత్యాన్ని కూర్చిన. ఇప్పుడు రక్షణ దేని మీద ఆధారపడింది? మార్కు 16:15-16 రెడీగా సిస్టర్ చదవాలా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ బోర్డు మీద చూడండి, అందరూ రక్షణ పొందాలి. ఇది మొదలుపెట్టు. సత్యమును గురించి అనుభవం 2వ పెట్టు. మళ్ళీ చూద్దాం భవిష్యత్తులో, ఇంకో 5 సంవత్సరాల తర్వాత చూద్దాం. లేకపోతే బాప్తిసాలు పొందిన తర్వాత ఆలోచిద్దాం. మొదటి పెట్టేది ఇప్పుడు రక్షణ పొందాలంటే ఏం చేయాలని అక్కడ వాక్యం అమ్మాయి చదివింది. సువార్తను నమ్మి బాప్తీసం పొందువాడు. నోట్ తెరవలేదు వీళ్ళు. లేకపోతే 7 గంటలు అవుతుంది. బస్సు పోయినా పర్వాలేదు, రేపు పోతా. చెప్పండి. నమ్మి బాప్తీసం పొందినవాడు. మరి రక్షణకి ఏం చేయాలి? మనం బాప్తీసం పొందాలి. ఈ బాప్తీసం బైబిల్లో ఎలా రాయబడిందో అలాగే పొందాలి. ఈ బాప్తీసాలు అబద్ధం ఒకటి ఉంది, సత్యం ఒకటి ఉంది. సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు నీళ్ళలో మునిగి లేయడమే బాప్తీసం. అబద్ధం ఏంటంటే చల్లుడు పోయుడు దూరుడు. చల్లుడు పోయుడు, నీళ్లు చల్లుడు, 3 బిందులతో నీళ్లు పోయుడు, జెండా కింద. ఇది అబద్ధం. మనకు అబద్ధం కావాలా, సత్యం కావాలా? సత్యం అంటే యేసుక్రీస్తులో నీళ్ళలో మునిగితే చాలు. నెక్స్ట్ బాప్తీసం పొందాలి అంటే బాప్తీసం ముందు ఏం చేయాలి? రోమా 10:13. ఇప్పుడు ఎవరు రక్షించబడతాడు? ప్రార్థన చేయవాడు. ఏ నామంలో ప్రార్థన చేయాలి? ప్రభునామం ఏమైందంటే పరలోకం ముందు కానీ భూమి మీద కానీ భూమికి ప్రతి వారి మోకాలు ఎవరి నామం హెచ్చించబడింది? యేసుక్రీస్తు నామము రక్షణ ఇచ్చే నామం, రూపాంతరంలో నడిపించే నామం, శాంతి సమాధాన భద్రతనిచ్చే నామం కదా. అప్పుడు యేసునామాన్ని నమ్ముకుందామా అమ్ముకుందామా? నమ్ముకుంటే నిజమైన శిష్యుడు, అమ్ముకుంటే అబద్ధ శిష్యుడు. సో యేసు నాకు ప్రభువు, దాన్ని యేసు క్రీస్తు అంటాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. అభిషేక్తుడు అంటే రాజుగా అభిషేకించబడినవాడు. ఈ రోజు నుంచి నా హృదయంలో యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా ప్రభువుగా నా హృదయంలో అంగీకరిస్తాను అని ఎవరు యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి ఏం చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఆ తర్వాత ఏం చేయాలి? అప్పుడేంటి?
మరి ఎవరు ప్రార్థన చేయగలరు అంటే యేసుక్రీస్తుని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రార్థన, యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలంటే రోమా 10:10 చదవాలి. నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఏం చేయాలా? మీకు రక్షణ కలగాలని నోటితో ఏం చేయాలా? ఏమని ఒప్పుకోవాలా? 9వ వచనం చదువు. యేసు ప్రభు అని నీ నోటితో నువ్వేం చేయాలా? ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని మీ హృదయంలో విశ్వసించిన యెడల. కాబట్టి మీరు రక్షణ పొందాలంటే యేసు ప్రభు అని మీ నోటితో మీరేం చేయాలమ్మా? ఒప్పుకోవాలి. మరి ఎవడు ఒప్పుకోగలడు? అపోస్తలుల కార్యం 2:38 3,000 మంది జనము చాలా మంది ఉన్నప్పుడు అయిలారా మేము ఏం చేయాలి? ఇప్పుడు మీరు సిలువేసిన యేసు దేవుడు క్రీస్తు గారు ప్రభువుగాను నిర్ణయించాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? చదవమ్మా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములోనికి. వెరీ గుడ్. బాప్తీసం పొందాలి. ఏ నామంలో పొందాలి? యేసుక్రీస్తు నామంలో పొందాలి. ఎక్కడ బాప్తీసం ఎందుకు పొందాలి? అదే క్వశ్చన్ జవాబు చెప్పాలి. బాప్తీసం ఎందుకు పొందాలి? మళ్ళా చదవండి. బాప్తీసం ఎందుకు పొందాలి? వాళ్ళు చదువుతారు, మీరు జవాబు చెప్పండి. చాలు. కానీ బాప్తీసం ఎందుకు పొందాలి? పాపాలు క్షమించబడడానికి బాప్తీసం అని బైబిల్లో రాయబడింది. ఈరోజు బాప్తీసం ఎందుకంటే దియ్యలు పోవడానికి బాప్తీసం, రోగాలు పోవడానికి బాప్తీసం, ప్రమోషన్ రావడానికి బాప్తీసం, పెళ్లికి బాప్తీసం, ఏమే చీరలు ఇస్తారు బాప్తీసం, బెడ్షీట్లు ఇస్తారు బాప్తీసం. ఎట్లా బాప్తీసాలన్నీ ఎగిరిపోతాయి స్క్రూటింగ్లో. బెడ్షీట్ చీర దేనికయ్యా? శరీరానికి, ఆత్మకా? మరి బాప్తీసు దేనికి రక్షణ? పాపాలు దేనికి పోవాలా? మరి బెడ్షీట్ కోసం బాప్తీసు, చీర కోసం బాప్తీసు ఇచ్చేసి ముంచేసి ఇంత నరకానికి తీసుకెళ్ళిపోతే రోగాలు దేనికి వచ్చాయి? శరీర రోగానికి బాప్తీసమా? బాప్తీసం ఆత్మరక్షణ, పాప క్షమాపణకి. చాలా మంది తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఎందుకంటే భార్య బతలడానికి, కానీ బాప్తీసం తీసుకోవడానికి కాదు. కానీ ఆ సిస్టమేటిక్ అన్నీ తెలుసుకొని తీసుకోవచ్చు. పెళ్ళికైనా కూడా ఆ పాఠాలన్నీ వినేసి తీసుకోవచ్చు. నిజంగా మారుపరుస్తుంది. కాబట్టి ఎవడు ఒప్పుకుంటాడమ్మా? యేసును ప్రభువుగా ఎవరు ఒప్పుకుంటాడు? మారు మనసు అంటే 2 విషయాలు పొందాలి. ఒకటి, అబద్ధ బోధలో ఉంటే ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అబద్ధ బోధ అంటే పాత నిబంధనలో ఉన్నా, ఉడల పండుగ చేసినా, కోత పండుగ చేసినా, త్రియేక దేవుడు అని చెప్పుకున్నా, చచ్చిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయినారని చెప్పుకున్నా, ఇవన్నీ అబద్ధాలు. ఈరోజు సున్నతి లేదు, దశంభాగం లేదు. దశంభాగం అంటే ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు సేవకుడికి. మన సేవకులు ఏమైపోయి లిమిట్ అయిపోయినారు. మాకు దశంభాగం ఇస్తే చాలు లిమిట్ అయిపోయినారు. శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కానీ మీరు పరలోకానికి. శాస్త్రుల పరిశీలన నీతి ఏంటంటే 10వ భాగం, దానికంటే ఎక్కువ ఇవ్వాలి. మధ్యలో కొలది దేవునికి ఇవ్వాలా. ఓకేనా? కాబట్టి మారు మనస్సు 2 విషయాలు పొందాలి బ్రదర్. ఏ విషయాలంటే అబద్ధ బోధలు ఏదైనా మనం ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. రెండవది, పాత స్వభావాలు ఏదైనా ఉంటే ఆ విషయంలో ఏం పొందాలి? పాత స్వభావాలు అంటే చెడు స్వభావాలు, చెడు మాటలు, చెడు క్రియలు, చెడు ప్రవర్తన, చెడు స్వభావాలు మనలో ఏమైనా ఉంటే బాప్తీసం పొందే నాటికి డైరెక్ట్గా చెప్పాలంటే అబద్ధాలు చెప్తాం, బూతులు మాట్లాడతాం, స్మోక్ చేస్తాం, డ్రింక్ చేస్తాం, కక్షలు, కలహాలు, ఈర్ష, మత్సరము, భేదము, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉండి బాప్తీసం తీసుకోవాలంటే ఆ విషయాలు అవన్నీ ఏం చేయాలా? వదిలేస్తానంటేనే నీళ్ళకి పోవాలా. 2 పదాలు ఉంటాయి మా దగ్గర బాప్తీసం తీసుకోవాలంటే. ఒకటి ఏటికి, రెండవది గూటికి. గూడు అంటే మీ ఇల్లు, ఏరు అంటే బాప్తీసానికి. ఏటికి పోయి బాప్తీసం తీసుకోవాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి సిద్ధపడాలి. ఏటికి పోవాలి అంటే బాప్తీసానికి అబద్ధ బోధలన్నిటి దూరంగా ఇవ్వాలి. ఇది మన ఇంట వంట కుదరదు, ఆ పాత జీవితాన్ని నేను విడిచిపెట్టలేను, నేను అబద్ధ బోధలు విడిచిపెట్టలేను అంటే ఏడికి పో? గూటికి అంటే మీ గూటికి.
గూటికి వెళ్ళాలంటే ఆటోకి పో, ఏటికి పోవాలంటే 108 ఎక్కువ. 108 పోయాడు, ఆపరేషన్ జరుగుతుంది. 108 పోతే ఏం జరుగుతుంది? రాతి గుండె తీసి ఏ గుండె ఇస్తాడు? ఆపరేషన్ లో మెయిన్ డైరెక్టర్, మెయిన్ డాక్టర్, ప్రధాన డాక్టర్ వస్తాడు అక్కడ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మెయిన్ డాక్టర్స్ నీళ్ళలో ఆపరేషన్ చేస్తారు. తండ్రి కంటాడు, క్రీస్తు కొంటాడు, పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. మేమందరం చిన్న చిన్న ఎంబీబీఎస్ డాక్టర్లు. అయ్యారు కానీ మేమందరం ఏ డాక్టర్లు? చిన్న చిన్న డాక్టర్. వాళ్ళ ప్రధాన వైద్యులు. ఆపరేషన్ చేసేది తండ్రి, కుమార. ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోవాలంటే ఒక 2-3 రోజులు అబ్జర్వేషన్లు పెడతారు కదా. గుండె ఆపరేషన్ తీయాలంటే నేరుగా చేస్తారా? ముందు పేషెంట్ని అబ్జర్వేషన్ పెట్టి బీపీ కరెక్ట్గా ఉందా, షుగర్ కరెక్ట్గా ఉందా, శ్వాస కంట్రోల్ అన్నీ బాగుంటేనే అని పంపిస్తారు. ఒకవేళ ఏదైనా లోపాలంటే ఏం పెడతారు? అబ్జర్వేషన్. అక్కడ అబ్జర్వేషన్లు చెప్పే డాక్టర్లు వేరే, నర్సులు వేరే. ఆపరేషన్ థియేటర్లో ఉండే డాక్టర్లు వేరే, అక్కడ నర్సులు వేరే. నర్సులు అంటే సేవ చేసే దేవదూతలు. ఆపరేషన్ థియేటర్ ఉండే డాక్టర్లు తండ్రి, కుమార, అది నీళ్ళలో డాక్టర్. ఆపరేషన్ థియేటర్ నడిపించే డాక్టర్లు మేము ఏం చేసి తీసుకెళ్ళాలి పేషెంట్ని? అబ్జర్వేషన్లో అన్ని నార్మల్గా వచ్చి, నార్మల్ చేసేది సువార్త. ఒక పాపిని నార్మల్ చేసేది ఏంటి? సువార్త. కానీ మారు మనసు పొంది తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అందులోనే నెక్స్ట్ క్వశ్చన్. మారు మనసు పొందాలని బాప్తీసం ఎలా తీసుకోవాలి? మారు మనసు పొంది తీసుకోవాలి. మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే వాడికి ఏ వరాన్ని ఇస్తాడు దేవుడు? ఏ వరాన్ని ఇస్తాడు? నువ్వు గమ్ముండలేయో, నువ్వు సేవకుడు కదా. వీళ్ళ పేషెంట్లు అడగాలి, రోగుల్ని. అవస్థ 2:38. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామములోనికి ఏం పొందండి? బాప్తీసం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మ వరం కావాలి. ఏ వరం కావాలి? ఇప్పుడు ఈ వరం ఎందుకో రోమా 8:17 చదవాలా, రోమా 8:14 చదవాలా. రోమా 8:14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో. క్వశ్చన్ నెంబర్ 1, ఎవరందరూ దేవుని కుమారులు? వెంకటేశ్వరులు అర్థమవుతుందా? ఎవరందరూ దేవుని కుమారులు? 17 చదువుతావు కదా బైబిల్? చదవండి. రోమా 8:17. రోమా 8:17. పేజ్ నెంబర్ చెప్పండి. 8:17. 14. రోమా 8:14. 14 వచ్చినాయా? చూపించండి. అయ్యా, ఆత్మ కాదు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వాళ్ళందరూ దేవుని. క్వశ్చన్ ఏంటంటే ఎవరందరూ దేవుని కుమారుడు? ఓకే, దేవుని కుమారులు అవ్వాలంటే శిశుబాల దశలోనే ఉండాలా? ఎవరి దశతో మారితే అందరూ ఎవరు కుమారులు? మీరు మీ తండ్రి ఎవరి దశ దాటినప్పటి నుంచి మనం దేవుని కుమారులు అవ్వాలంటే ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటాము? బాప్తీసం పొందినప్పుడు. ఎప్పుడు? ఓకే, మారు మనసు ఒక వ్యక్తి పొందాలంటే మన వాక్యాన్ని ఏం చేయాలి? పరిశీలనతో ఏం చేయాలి? గ్రహించాలి. ఇదిగో, ఒక నపుంసకుడు మారు మనసు పొందాడు, ఒక సౌలుగా ఉన్న పౌలు మారు మనసు పొందాడు, ఒక జైలు అధికారి మారు మనసు పొందాడు, ఒక లుదియా మారు మనసు పొందింది, ఒక కొన్నేలు కుటుంబము మారు మనసు పొందారంటే వాళ్ళు ఏం చేశారు? లేఖనాలను పరిశీలించి ఏం చేశారు? గ్రహించిన వాడు మారు మనసు పొందాడు. గ్రహించకపోతే మారు మనసు. పరిశీలన చేయడానికి వాళ్ళు ఏముంటే పరిశీలన చేస్తారు? దేవుడి మీద, వాక్యం మీద, సువార్త మీద, క్రీస్తు మీద, సంఘం మీద ఏముండాలా? విశ్వాసం ఎలా వస్తుంది?
కానీ రక్షణ పొందడానికి మొదటి మెట్టేది ఏందమ్మా? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా? వింటే ఏమొస్తుంది? ఇదనే మెట్టు. విశ్వాసిగా ఉన్నవాడు ఏం చేస్తాడు? పరిశీలన చేసి గ్రహిస్తాడు. పరిశీలన చేసి గ్రహించేవాడు ఏం చేస్తాడు? మారు మనసు పొందినవాడు ఏం చేస్తాడు? ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడు? ఒప్పుకుని ప్రభువును ప్రార్థన చేసి ఏం తీసుకుంటాడు? అప్పుడు ఏమొచ్చేసింది? ఇది ఎవరి చిత్తము? దేవుని చిత్తం నెరవేర్దాం వద్దా? దేవుని చిత్తం ఎందుకు నెరవేర్చాలి అంటే మొత్తం 7:2 చదివి మీరు ఆన్సర్ చెప్పాలి. ఎవరు ముందుగా తీసి చదివేసి ఆన్సర్ చెప్పేస్తారో చూద్దాం. మొత్తం 7:21. క్వశ్చన్ అది ఏంటంటే దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని ఎందుకు నెరవేర్చాలి? మీకు ఎవరికైనా పరలోకం వాళ్ళని కోరుకుందా భవిష్యత్తులో? ఉంటే ఎవరు చిత్తం నెరవేర్చండి? ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడిని పరలోకరాజ్యంలో పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. రక్షణ పొందడం, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అనేది దేవుని చిత్తం. ఆ రక్షణ పొందడానికి ఎన్ని మెట్లు? 7 మెట్లకు మనము ముందు మెట్టేంది ఏంది? ముందు మెట్టు అప్పుడు అయిపోయింది కదా, ఏం చేయలేవు. ఆ పాటలు చెప్తాడు అసలు గమ్ముడు వినాలి. వినడం వల్ల ఏమొస్తుంది? వినడు. ఎవరిని గూర్చి వినాలి? ఆ క్రీస్తుని గూర్చిన వినేదాన్ని ఏమంటామంటే సువార్త అంటాం. ఏమంటాము? ఏ సువార్త వినాలంటే క్రీస్తు సువార్త వినాలి, లేక దేవుని రాజ్య సువార్త వినాలి, లేదా FC 1:13 ఏముందో చూడండి. FC 1:13 FC 1:13 మీరును మా ఏ వాక్యం వినండి? సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తని విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత చాలమ్మా. మీరును అంటే ఏ ఊరోళ్ళు? ఆ రోజు ఏ ఊరికి చెప్తున్నాడు ఈ విషయం పౌలు? ఎఫెసీ సంఘానికి. ఇప్పుడు మనం చదువునాం అనుకో, మీరును అంటే ఏ ఊరులకి? గోపాలకృష్ణపురం ఉండ మీరును. ఏ వాక్యం వినండి? సత్యవాక్యమును అనగా. ఒకవేళ సత్యవాక్యాన్ని మీకు అర్థం కాదేమో అనేసి అనగా అని చెప్పి ఏం చెప్పాడు? సత్యవాక్యమును అనగా యేసు వార్త వినటం వల్ల ఏమొచ్చును? వినట ఏం వినాలి? యేసు వార్త, అక్షర సువార్త. సువార్త అంటే యేసుక్రీస్తు మన పాపాలకు చనిపోయాడు, సమాజం తిరిగి లేచాడు. ఈ 3 మాటలు వింటే ఎవరు నమ్మడం లేదు, వినడం లేదు. వాయా మత్స్యాకును ఈ విదేశీ మతం చెప్తున్నాం, విదేశీ బైబిల్ అంటున్నారు. కానీ ఈ సువార్తను ఎలా చెప్పాలి అంటే ఉపదేశ రూపంలో చెప్పాలి. ఎలా చెప్పాలి? ఆ 2 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. ఏ ఉపదేశ రూపముగా అంటే సువార్తను ఏ రూపంలో ప్రకటించాలి? ఉపదేశ రూపము. సువార్త అనే మరణ సమాధి పునరుద్ధానని ఉపదేశ రూపంలో చెప్పాలి. ఉపదేశం అంటే పాఠము. ఉపదేశం అంటే అర్థం ఏంటమ్మా? మీకు తెలుగు, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇందా? ఉపదేశిస్తున్నారా మీ టీచర్లు? ఉపదేశించడం అంటే బోధించడం. సైన్స్ మేడం వచ్చింది, బోధించింది. ఈరోజు ఆ సైన్స్ అనే సబ్జెక్ట్ని ఎలా బోధిస్తుంది? ఒక్కొక్క రోజు వచ్చి మొత్తం అయిపోయిందని వెళ్ళిపోతా ఉందా? లేకపోతే ఎలా ఉపదేశిస్తా ఉంది? వివరంగానేమ్మా 10-15 పాఠాలు ఉన్నాయనుకో, ఈరోజు వచ్చింది 15 పాఠాలు చెప్పేసి సైన్స్ సబ్జెక్ట్ అయిపోయింది పొండి అని చెప్పిందా? ఒక్కొక్క రోజు
ఒక్కొక్క పాఠం. కాబట్టి టీచర్ ఎలా ఉపదేశిస్తూ ఉంది? ఏ రూపంలో ఉపదేశిస్తుంది మీకు? పాఠాలు, ఉపదేశ. ఈ సువార్త అనే సబ్జెక్ట్ ప్రపంచానికి దేవుడు సిద్ధపరిచిన సబ్జెక్ట్. సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ మనకు సంబంధించిన సబ్జెక్టు. ప్రపంచంలో ఉన్న పాపులందరూ రక్షణ పొందడానికి దేవుడు సిద్ధపరిచిన సబ్జెక్ట్ ఏంటి? ఈ సువార్తను కూడా ఎలా ఉపదేశించాలి? ఉపదేశ రూపం అంటే పాఠాల రూపం. ఏ రూపం? ఆ పాఠాలు కూడా ఎలా చెప్పాలి? రోమా 6:17 చదవండి. రోమా 6:17. రోమా 6:17. మీరు పాపమునకు బాప్తిసం ముందు పాపమును దాసులు ఏంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితారు దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఎందుకు దేవునికి స్తోత్రం. ఎందుకు దేవునికి స్తోత్రం? పాపము నుండి విమోచింపబడి నీతికి, మరి పాపము నుండి విమోచించబడి నీతికి ఎప్పుడు దాసులయ్యాం? ఉపదేశ క్రమమునకు లోబడినప్పుడు. ఉపదేశ క్రమమునకు ఎప్పుడు లోబడగలము? ఉపదేశ క్రమానికి అప్పగించబడినప్పుడు. ఉపదేశ క్రమము అంటే ఏంది? ఉపదేశం అంటే దేనిని ఉపదేశ రూపంలో చెప్పన్నాడు. మరి ఉపదేశ క్రమము అంటే స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ చెప్పాలి, దేశ భాషలో తెలుగు లెస్స. ఉపదేశ రూపం అంటే పాఠాల రూపం. ఉపదేశ క్రమం అంటే పాఠాల క్రమము. అవన్నీ చెప్పాక ఉపదేశ రూపం అంటే పాఠాల రూపంలో చెప్పాలి సువార్తని. అది ఎలా చెప్పాలి? ఆ ఉపదేశ రూపాన్ని ఎలా చెప్పాలి? క్రమముగా చెప్పాలి. క్రమము అంటే 1, తర్వాత 2, మళ్ళా 3. ఇంత సింపుల్ పాఠాలు చెప్తారు అనుకోలేదంటారా? 4, తర్వాత 5, తర్వాత 6, తర్వాత సువార్తలు ఎన్ని పాఠాలుగా వినాలి? 7 పాఠాలు. ఈ 7 పాఠాలు నేను విని బాప్తిసం తీసుకున్నా అంటే నీ బాప్తిసం కరెక్ట్. ఈ 7 పాఠాలు నాకు ఎవరు చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు అంటే నీ బాప్తిసం ఫెయిల్ అయితే పాప క్షమాపణ లేదు, పరిశుద్ధాత్మ లేదు, దేవుని కుమారుడు కాదు, పరలోకం లేదు. ఈ దాంతో ఏమని పిలుచుకోవచ్చు మీరు? ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో పోలేడు. సో సువార్తను ఎన్ని పాఠాలుగా వినాలమ్మా? 7 పాఠాలు. ఉపదేశ రూపము, ఉపదేశ క్రమం. క్రమం అంటే పాఠాల క్రమం. అంటే అర్థం ఏంటి? పాఠాల క్రమంగా దేన్ని వినాలి? సువార్తను వినాలి. ఎన్ని పాఠాల క్రమము? మొదటి పాఠం. ఇప్పుడు పాఠం చెప్పేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. 7 పాఠాలు వినేస్తే ఇష్టపడిన వాళ్ళు బాప్తిసం తీసుకోవచ్చు. ఓకే, మొదటి పాఠం దేవుని సంకల్పం. దేవుని సంకల్పము. నేను మీకు బిట్టేస్తాను. బిట్ అంటే తెలుసు కదా? మీరు గబగబని 7 పాఠాలు చెప్పేది. లాస్ట్ పేజీ వెళ్ళని ఉండదు బిట్టు. లాస్ట్ పేజ్ తీయండి అందరూ. లాస్ట్ పేజ్ చదవటం మాట ఏముందో అమ్మా? ఎడ్డికి కూడా చదవాలమ్మా. ఒక పాపి రక్షణ పొందుటకు బాప్తిసం వరకు గ్రహించవలసిన టీవీలో ముందు వచ్చి ఏం చెప్తాడు? హెడ్లైన్స్ అంటాడు ఇంగ్లీష్లో. తెలుగులో ప్రధానాంశాలు. బాప్తిసం పొందడానికి ఎన్ని పాఠాలు? ఇదిగో 7 పాఠాలు ప్రధానాంశం. ఇప్పుడు చెప్పండి, బిట్టిచ్చేసాను. టక ఏం చెప్పాలి మీరు? ఆన్సర్లు చెప్పాలి. 1వ పాఠం ఏం పాఠం? దేవుని సంకల్పం. 2వ పాఠం ఏం పాఠం? దేవుని చిత్తము. 3వ పాఠం దేవుని రాజ్యం. 4వ పాఠం యేసుక్రీస్తు నామము గూర్చిన సువార్త. 5వ పాఠం బాప్తిసం అంటే ఏంటో తెలుసుకోవాలి. బాప్తిస్మమును గూర్చిన అవగాహన లేకుంటే ఏం తీసుకోకూడదు? అవగాహన లేకుంటే ఏ పని మనం చేయము. బాప్తిసం తీసుకున్నవాడు కూడా అవగాహనతో తీసుకోవాలి. కొంతమంది చిన్నపిల్లలకి ఇచ్చేస్తారు బాప్తిసం కదా,
వాళ్ళకి ఏమైనా అవగాహన ఉంటుందా? చిన్నపిల్లలకి అవగాహన ఉంటుందమ్మా? బాప్తిసం అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరు ఇవన్నీ తెలుసా వాళ్ళకి? ఇవన్నీ తెలుసుకొని తీసుకోవాలి. 6వ పాఠం బాప్తిస్మములో 7 పాత్రలు. 7వ పాఠం బాప్తిస్మము పొందిన తర్వాత అంటే పొందినప్పటి నుంచి క్రైస్తవుని ఈ 7 పాఠాలు దేనికి సంబంధించిన పాఠాలు? సువార్తకు సంబంధించిన పాఠాలు, బాప్తీస్ పాఠాలు. ఓకేనా? 7 పాఠాలు వింటే మీకేమొస్తుంది? విశ్వాసం వస్తే గ్రహిస్తాం, గ్రహిస్తే మారు మనసు పొందితే ఒప్పుకున్నవాడు, ప్రార్థన చేసేవాడు, బాప్తీసం తీసుకుంటే దేవుని చిత్తంలో మొదటి భాగం అవుతుంది. అప్పుడు సో ఇది మొదటి పాఠంలో ఉంది, మళ్ళీ హెడ్లైన్ లాస్ట్లో ఉంది. ముందు హెడ్లైన్ చెప్పాలి కదా. హెడ్లైన్ పేజ్ నెంబర్ 4లో ఉంది, సైడ్లో ఉంటుందమ్మా పేజ్ నెంబర్స్. సారీ మొదటి పాఠం పేరు ఏం పేరు? మొదటి పాఠం పేరు ఏం పేరు? ఆత్మ ప్రయాణము. ఆ 1లో ఏ పాఠం పేరు ఏం పేరు? నెక్స్ట్ 1లో బి మా 1లో బి మా సౌఖ్య ప్రయాణంలో అని మాట ఎత్తేస్తున్నారు మీరా? మీకు హ్యాపీ జర్నీ వద్దా? మరి సౌఖ్యం చెప్పొద్దా? నెక్స్ట్ పేజ్ తిప్పుతా పోవాలి. ఇప్పుడు ఆత్మ సౌఖ్య ప్రయాణంలో ఆత్మీయ జీవితానికి ఎన్ని మెట్లు? ఇంతకుముందు చెప్పేసాం కదా, పరలోకానికి పోవడానికి ఎన్ని మెట్లు? మరి అందులో మొదటి పెట్టేది, ఈడ మొదటి మెట్టు కాదు, ఇంతకుముందు చెప్తున్నాను మొదటి మెట్టు. మరి రక్షణ పొందడానికి మొదటి పెట్టేది, రక్షణ పొందడానికి మొదటి పెట్టేది వినాలి. వినడానికి ఎన్ని పాఠాలు? 7 పాఠాలు. మొత్తం 7 మూల ఎన్ని పాఠాలు? ఇప్పుడు 21 పాఠాలు. సరే, 2వ పాఠం ఏంది? 2వ పాఠం ఆత్మ ప్రయాణంలో రక్షణ పొందుటకు బాప్తీసం యొక్క బాప్తీసం ఎందుకు పొందాలి? 3వ పాఠం ఏంది? బాప్తీసం పొందుటకు బైబిల్ బోధిస్తున్న ప్రధాన స్పీడ్గా తిప్పేయాలా, టగటగటగని పోవాలి మీరు. పాఠ పేర్లు మాత్రమే. 4వ పాఠం ఏంది? పాపులకు పాప క్షమాపణ జరగని సందర్భాలను బాప్తీసం తీసుకున్న కొంతమంది పాపాలు క్షమించబడలే. అది 7 సందర్భాలు ఉంటాయి, అవి చూడాలి మీరు. నెక్స్ట్ పాఠం 5వ పాఠం క్రీస్తులో పాపం యొక్క అర్థాన్ని. పాపం అంటే ఆధ్యాత్మికము, సకల దుర్నీతి, మేలైన చీరియాలు చేయకపోతే పాపం, విశ్వాసం మూలం కేంద్ర దిగుడు పాపం. 6వ పాఠం పాపుల్లోని రకాలు. పాపం రకాలు వేరే, పాపుల్లోని రకాలు వేరే. 7వ పాఠం ఓకే. 8వ పాఠం దేవుని ఆత్మ చేత నడిపించబడే దేవుని కుమారుల లక్షణాలు. 9వ పాఠం నా బాప్తీసు కరెక్టా కాదండి, ఏం చేయాలా? పరీక్షించుకోవడానికి ఏ పుస్తకం చూద్దాం, ఏ గ్రంథం చూద్దాం? పరీక్షించుకో. నీకు షుగర్ వస్తే అడిగి పోవాలమ్మా టెస్ట్ చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి అడిగి పోవాలమ్మా? ల్యాబ్ పోవాలి. నా బాప్తీసు కరెక్ట్ కాదని టెస్ట్ చేసుకోవడానికి ల్యాబొరేటరీ, ఎంఆర్ స్కానింగ్, సిటీ స్కానింగ్, మొత్తం బైబిలే. మొత్తం ఏంటి? బైబిల్లో పరిశీలించుకొని వాక్యాన్ని ప్రకారం నా బాప్తీసు కరెక్టా కాదో చెక్ చేసుకుందాం. 9వ పాఠం. 10వ పాఠం ఏంది? ఆత్మను రక్షించడానికి బైబిలు సూత్రాలు, టెక్నిక్స్. ఇది సేవకుడికి సంబంధించింది. 11వ పాఠం నిర్ణయించబడిన దేవుని కుమారులా ఎలా సిద్ధపడాలి అనేది. 12వ పాఠం ఎన్ని పాఠాలు? 7 పాఠాలు వరుసగా ఉన్నాయా లేదా చూడండి ఒకసారి. సిస్టర్ 12వ పాఠంలో ఉన్నాం మేము. 12వ పాఠం ఓకే చూడండి. 12వ పాఠం పేరేదమ్మా? పిల్లలు చదవాలి.
దేవుని సంకల్పము 12వ పాఠం. ఇది 12 పాఠాలు. న్యూస్ సీల్ అంటాం దీన్ని. ఏమంటావా? న్యూస్ సీల్. బైబిల్ హెడ్లైన్స్ ఇవి. ఇప్పుడు 66 పుస్తకాలు కలిపి ఒక పాఠం పేరు పెట్టాం. ఏం పాఠం? బైబిలు సారాంశం. ఇప్పుడు బాప్తిసం పొందడానికి ఎన్ని పాఠాలు వినాలి బ్రదర్? ఇంకా మీరు తీయలేదు. మేము 13వ పాఠం ఉన్నాం. అంశం 12కి పోవాలి మీరు. పేజీ నెంబరు 17 బ్రదర్. సైడ్ లో ఉంటుంది 17. చూడండి, పేజీ నెంబర్ సైడ్ లో ఉంటుంది. వీళ్ళందరూ కరెక్ట్ గా ఉన్నారు. 17వ పేజీ ఎత్తియండి బ్రదర్. మార్చేసేయి, ఎందుకన్నా మంచిది. కొంతమంది పరీక్ష పేపర్లో మార్చేస్తారు అట్లా. ఓకే బ్రదర్, 17వ పేజీ. పేజీ నెంబర్ కింద ఉంటుంది సైడ్ లో, రైట్ సైడ్ లో. సో 66 పుస్తకాల బైబిలు సారాంశం. బాప్తిసం పొందడానికి ఎన్ని పాఠాలు వినాలి? మా రక్షణ పొందడానికి ఎన్ని పాఠాలు వినాలి సువార్తను? ఇక్కడ చూడు, మొదటి పాఠం ఏది అయ్యా? మొదటి పాఠం. 2వ పాఠం తీయండి, దేవుని చిత్తం. 3వ పాఠం తీయండి, దేవుని రాజ్యం. తర్వాత చాలా ఉంటాయి దాంట్లో. దేవుని రాజ్యంలో రాజ్య ప్రవేశము, నిత్యరాజ్య ప్రవేశము, సప్తశక్తులు, దేవుని గురించి సత్యం, యేసుక్రీస్తు గురించి సత్యం, పరిశుద్ధాత్మ గురించి సత్యం, దేవదూతుల గురించి సత్యం, 3లో 8 మానవుని గురించి సత్యం. ఏమి తర్వాత పేజీ నెంబర్ 9 సాతానుని కూర్చిన సత్యం. పేజీ నెంబర్ 32, 33 పాఠం 3లో 10 దేవుని కూర్చిన 2 రాజ్య కాలాలు. ఓకేనా? ఇక్కడ వరకు 3వ పాఠం పూర్తవుతుంది. 34వ పేజీలో 4వ పాఠం చూడు, అంశము 4 అని. యేసుక్రీస్తు నామమును కూర్చిన ఇది 4వ పాఠం. నెక్స్ట్ 5వ పాఠం ఏంటి? నెక్స్ట్ పేజ్ తిప్పేలా. బాప్తిజమును కూర్చిన అవగాహన. దానిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. 6వ పాఠం బాప్తిజంలో ఎన్ని పాత్రలు? 7 పాత్రలు. ఎవరెవరితో ఆ పాత్రలు మాత్రం చదవండి. తండ్రి పాత్ర, కుమారుని పాత్ర, దేవుని ఆత్మ పాత్ర, దేవదూతుల పాత్ర, సువార్తికుని పాత్ర. ఈ 7 పాత్రలు బాప్తిసం ముందు, బాప్తిసంలో, బాప్తిస్ తర్వాత ఇవన్నీ పరిశీలించాలి. 7వ పాఠం ఏంది? క్రైస్తవుని. ఈ 7 పాఠాలు అయిపోతే నెక్స్ట్ 13వ పాఠం ఏంది? అనుభవ జ్ఞానంతో ఆరాధించి ఆశ్రయించబడుట. 14వ పాఠం ఏంది? ఆశీర్వదించబడిన వారు ఎవరు? బైబిల్ 15వ పాఠం. బైబిల్ బోధిస్తున్న బాప్తీసులోని రకాలు పరిశీలించట. 16వ పాఠం పిలువబడట, కొనసాగుట. మొత్తం ఎన్ని పాఠాలు ఉన్నాయి అమ్మా? 16 పాఠాలు ఉన్నాయి. ఇందులో మీరు నేర్చుకోవాల్సింది 7 పాఠాలు. ఎన్ని పాఠాలు? ఇప్పుడు నేర్చుకోవాల్సింది 7 పాఠాలు. ఎన్నో పాఠం నుంచి ఎన్నో పాఠం వరకు అంటే 17వ పేజీ నుంచి, ఎన్నో పేజీ నుంచి? 17వ పేజీ నుంచి 39వ పేజీ వరకు. 17వ పేజీ నుంచి ఈ పేజీలో ఉన్న సారాంశము బాప్తీసులో 7 పాఠాలు. ఈ బాప్తీసు దగ్గర రక్షణలో నడిపించేది మొదటి 12 పాఠాలు. తర్వాత బాప్తీసు తర్వాత ఎలా అనుభవ జ్ఞానం సంపాదించడం మిగిలిన పాఠాలు. ఈ 17 నుంచి 39 వరకు బాప్తీసాన్ని గురించి పరీక్ష చేసుకునే వాళ్ళు, బాప్తీసు ఎలా తీసుకోవాలి అనుకునే వాళ్ళు, మీకు వచ్చే శనివారం వరకు హోంవర్క్. శనివారం వరకు ఏంటి? మళ్ళా వన్డే మ్యాచ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడే మ్యాచ్. ఏం మ్యాచ్? వన్డే మ్యాచ్. సో ఈరోజు మేము హాఫ్ డే లేట్గా వచ్చాము. ఇది 2020 మ్యాచ్. ఈరోజు ఆడే మ్యాచ్ ఏది? శనివారం ఉదయం 9 గంటల నుంచి కనీసం 3 గంటల వరకు ఏం చేయాలా? 7 పాఠాలు ఒకసారి రివిజన్ చేసుకొని, మీ బాప్తీస్ కరెక్ట్ అయితే ఏమి కంగారు పడబడలేదు, హ్యాపీగా ఉండండి. ఈ 7 పాఠాలు మేము విని తీసుకున్నాం అనుకుంటే హ్యాపీగా ఉండండి. 7 పాఠాలు వినలేదు, సత్యం వినలేదు, ఇంకా మేము మోసే బోధలో ఉన్నాము, పాత నిబంధనలో ఉన్నాము అని మీకు అనిపిస్తే అది అబద్ధమా సత్యమా? అబద్ధమా సత్యమా? అబద్ధము అంటే దాసులుగా ఉన్నారు, పాపానికి
సాతానికి దాసులుగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం కావాలి? బానిసలకు దాసులకు ఏం కావాలి? స్వాతంత్రం దేని ద్వారా వస్తుంది? సత్యం ద్వారా వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది? క్రీస్తు ద్వారా వస్తుంది. కాబట్టి 79వ స్వాతంత్ర దినోత్సవం రోజు మరి పాఠం పేరేంటి? దానికి ముందు పాఠం ఏంటి? రెండో పాఠం ఆత్మ స్వాతంత్రము పొందుటకు మెట్లు. కాబట్టి 79 స్వాతంత్ర దినమున వాడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? ఏది ప్రయోజనం అంటే దైవభక్తి, ఆత్మ సాధించేది ఇప్పటి జీవితంలోను, రాబోయే పరదేశంలోను, జీవ పునరుద్ధానంలోను, మహిమల దేహం సంపాదించుకోవడంలోను, తీర్పులో కుడివైపు ఉండడంలోను, పరలోకంలో నిత్యము జీవించడంలోను ప్రయోజనకరం ఉండాలంటే శరీరం సాధించాలన్నా ఆత్మ సాధించాలన్నా? ఆత్మ సాధించాలంటే మొదటి మెట్టు రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఎన్ని పాఠాలు నమ్మాలి? 7 పాఠాలు. సువార్తను మీరు నమ్మి మీకు ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేస్తాను కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తూ